పోనా ఏ నా మొహం చూడవా? మొహం తిప్పేసుకుంటున్నావు. సిగ్గు లేకుండా ఇంకా నిద్రపోతున్నాడు చూడు. లేవరా లేవరా. ఏం నాన్న పొద్దున హింసిస్తున్నావు? కొంచెం ప్రేమగా తట్టి లేపకూడదా? నువ్వు అలాంటి వాటికి లొంగే రకం కాదని తెలుసు, అందుకే ట్రీట్మెంట్. లేవరా. చెప్పాను. నేను లేచాను కదా, అక్కడ వెళ్ళు. దేనికి? అర్థం చేసుకోనా? ఏంటి అర్థం చేసుకునేది, పావు చేసుకునేది? ఫోటో చూడు, బట్టలు ఉండి లేనట్టు. వేరే ఫోటోలే దొరకలేదా తగిలించడానికి? త్వరగా ముందు వీటిని శుభ్రం చేయాలి. ముసలాల ఫోటో తగిలించమంటాను ఏంటి? ఎలాగో నిషాతో కలిసి తిరగలేకపోతున్నాను, కనీసం కళ్ళు కూడా తిరగలేకపోతే ఎలా? గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ బాబా. ఏం కావాలి? డాడీ నాకు ఇంకా ఏం కావాలి? వదినా టిఫిన్ రెడీయా? అరగొద్దు, రెడీ. అందులో ఏం పెట్టావండి? ఇడ్లీ ముల్లంగి సాంబార్. ఏం వదినా, ఇడ్లీ చేయడం తప్ప మీ అమ్మ నీకు ఇంకేం నేర్పించలేదా? నీకు ఇవి చాలే, ఎక్కువగా మాట్లాడితే రేపటి నుంచి ఇవి కట్టు. అంతా నా తలరాత. అమ్మా వెళ్ళొస్తాను. రే కార్తీ, ఒక నిమిషం. ఏంటమ్మా? నువ్వు వెళ్ళేదారేగా తాతయ్యని హాస్పిటల్ వదిలేసిపోరా. అమ్మా, ఈ ముసలాయన ఎక్కడికి తీసుకెళ్ళినా బతికే ఛాన్సే లేదు. మరి ఎందుకు డబ్బు టైం వేస్ట్ చేస్తావు? నేను వెళ్తున్నా. ఏం పిల్లాడు. చంపేస్తాను, తోలు ఒలిచేస్తాను. కొట్టంటే పళ్ళు రాతాయి. He was so shocked, you know. వీళ్ళని తెరని కంపార్ట్ చేస్తున్నాడే. మీరే మాట్లాడద్దు, వాడు వచ్చి ఏం అవుతాడో చూద్దాం. అతను నాతో మాట్లాడుతున్నప్పుడు ఎవరూ నవ్వకూడదు. నేను నవ్వుడి కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. చేస్తున్నాడే, తీసుకున్న బ్యాగ్ ఒకటి వేసుకొస్తున్నాడు. హాయ్ ఎవరిబడి. హాయ్. హాయ్ నిషా. హాయ్ కార్తిక్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. చెప్పు కార్తిక్, ఏంటి విశేషం? నిషా, విశేషం అంటే హే డోంట్ హెసిటేట్, పర్వాలేదు చెప్పు. వీళ్ళంతా నా ఫ్రెండ్సే. నిషా, నిన్న రాత్రి ఒక భయంకరమైన డ్రీమ్. ఇస్ ఇట్? టీవీలో హారర్ సినిమా చూసావా? చచ్చా, ఆ డ్రీమ్ లో నువ్వే వచ్చావు. వావ్, ఇంట్రెస్టింగ్. ప్రామిస్, నిజంగా డ్రీమ్ లో నువ్వే వచ్చావు. దానికి ఎందుకు ప్రామిస్ చేయడం? ఓకే, వచ్చి ఏం చేశాను? వచ్చి నా రూమ్ లో నేను బెడ్ మీద పడుకొని ఉన్నానా, నువ్వు వచ్చి నువ్వు నా కోసం కాఫీ తీసుకొచ్చావు. ఆ తర్వాత నువ్వు నేను. చెప్పు కార్తీక్. వదిలే నిషా, నాకు సిగ్గేస్తుంది. ఓకే ఓకే, ఈ రోజుకి నన్ను వదిలే, రేపు వచ్చి వింటాను. వస్తాను. బాయ్ కార్తీక్. బాయ్ ఏ చిత్రాలయకు వెళ్ళాం. ఓకే. ఏంటి మామా, ఓవర్ ఫీలింగ్సా? నీకు నాకు ఇలాంటి విషయాలు డైలీ అలవాటే కదరా. నా విషయమే తీసుకో. నా లవర్ అనుకున్న రమణితో నా లవ్ గురించి చెప్పాలని తెగ ఫీల్ అయ్యేవాడిని. తర్వాత అది వేరే వారితో తిరుగుతోందని తెలిసి దేశం మొత్తం వినిపించేలా విషయాన్ని బద్దలు కొట్టేసి దాని పరువు తీసేశాను. అలాగే నువ్వు ఏదో ఒకటి చెయ్యి. రే మావా, ఇది నువ్వు అనుకుంటున్నట్టు ఫెయిల్యూర్ లవ్ కాదు. అదే కాక షేపు నా నిషా నా డ్రీమ్ గురించి అడుగుతానని చెప్పింది. అది మాత్రమే కాదు, ఏదో ఒక రోజు నా దగ్గరకు వచ్చి కార్తీక్ నువ్వే నాకు సరైన హస్బెండ్ అంటూ నన్ను గట్టిగా వాటేసుకుంటుంది. ఆ రోజు తెలుస్తుందిరా. సరే గానీ ఎక్కడ నుంచి ఫీల్ అవుతూ ఉంటావా, క్లాస్ వచ్చి అటెండెన్స్ వేయించుకుంటావా? నేను క్లాస్ కే వస్తాను. చూడండి రత్నం గారు, మేము ఎందుకు వచ్చామో చెప్తాను. మా అన్నయ్య గారు అబ్బాయి పేరు రవిచంద్ర. వచ్చే పాల్గొన మాసంలోగా పెళ్లి చేయాలని వాడి జాతకంలో రాసింది. మన కులంలో మా అంతస్తుకు తగ్గట్టుగా ఈ నెల్లూరు జిల్లాలో మీరొక్కరే ఉన్నారు. అందుకని ఈ విషయం మీతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుందామని వచ్చాం. ఆ అమ్మాయి తండ్రిగా మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. మీరు ఇల్లు వెతుక్కుంటూ రావడం సంతోషంగా ఉంది, కానీ విషయం ఏంటంటే అమ్మాయి ఇప్పుడు చదువుకుంటోంది. చూడండి రత్నం గారు, మాకు ఆస్తిపాస్తులు కొదవేమీ లేదు. మీరు కూడా ఈ విషయంలో మాకేమాత్రం తీసుకోరు. ఇప్పుడు మన పిల్లలు చదివి ఉద్యోగం చేసి సంపాదించాలా, ఏదో గౌరవం కోసం చదివిస్తున్నాం. అందువల్ల వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే బాగుంటుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏమన్నా తప్పుగా మాట్లాడారా? లేదు లేదు, అలాంటిదేం లేదు. నా ఉద్దేశం అమ్మాయిని కూడా ఒక మాట్లాడితే మంచిదని. అలా అయితే అమ్మాయిని పిలవండి, తన అభిప్రాయం ఏమిటో కూడా కనుక్కుందాం. కాలేజీకి వెళ్ళింది. ఎక్కడ చదువుతోంది? The total management is divided into 3 parts. The one is the cost, the other one is labor and expenses. The material is divided into 2 parts. Namaskaram. Namely, నమస్తే అండి.
ఏం కావాలి మీకు? ఉమారాణిని చూడాలమ్మా. ఉమారాణి క్లాస్ నుంచి వెళ్ళిపోయి ఆ ఫ్లోర్ పైన అయింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వాళ్ళ నాన్నగారికి సివియర్ హార్ట్ అటాక్ అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళింది. అవును, మీరెవరు? ఉమారాణి గురించి ఎందుకు అడుగుతున్నారు? ఉమారాణి తండ్రి నేనేనమ్మా. ఎక్కడికి వెళ్ళిందబ్బా? రాను సాంప్రదాయాలు మంట కలిసిపోతున్నాయి. ఈ కాల పిల్లలు మరీ బరి తెగించేస్తున్నారు. ఇందుకే మన కులంలో ఆడపిల్లల్ని పెద్ద మనుషులు అయ్యాక స్కూలుకి పంపించకుండా నిలిపోయారండి. వాళ్లకు జరగకూడదు ఏదైనా జరిగిందే అనుకోండి, మన పరువేం కావాలి, వాళ్ళకి పెళ్లిలాగా చేస్తాం. ఉమారాణి, నువ్వు అన్నగా లేవు, నేను లవ్ చేయట్లేదు. ఏంటి మాట్లాడుకుంటున్నావా? ఏదో తమాషాగా మాట్లాడి నీ మనసులో ఉన్నది నైస్ గా నాకు చెప్పేస్తున్నావా? నువ్వు కామెడీగా చెప్పినా సరే, సీరియస్ గా చెప్పినా సరే, ఎవరిని లవ్ చేసే ఐడియా నాకు లేదు. నేను చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఇంకా ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి. థియేటర్ లో ఫన్ కోసం డాన్స్ చేస్తే పడగొట్టేయడం ఈజీ అనుకున్నావా? లైఫ్ వేరు, ఫన్ వేరు. నీ టైం వేస్ట్ చేసుకోకు. వినడానికి కష్టంగానే ఉంటుంది. ఎప్పటిలాగే ఫ్రెండ్ గా ఉండు. ఓకే, బాయ్. ఏమైందన్నా డల్లీగా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అయ్యో, అడుగుతున్నాను కదా, ఏంటి ప్రాబ్లం? ఇది ఎందుకు ఇలా అరుస్తుంది? నోరు తెరిచి చెప్తేనే కదా తెలుస్తుంది. ఇలా ముఖం మార్చుకుని కూర్చుంటే ఏమర్థవుతుంది? ఏమైందో చెప్పు నాన్న. అయ్యో, నేనే కాలేజ్ నుంచి టెన్షన్ గా వచ్చాను, ఇంట్లో నువ్వు టెన్షన్ పెడుతున్నావు. ఇప్పుడు ఏమైందో చెప్తావా లేదా? ఏం లేదు, నాకు హార్ట్ అటాక్. ఓ, పొద్దున్నే కాలేజీకి వచ్చావా? చూడు నాన్న, సఖీ ఈ రోజుతో లాస్ట్ డే. ఫ్రెండ్స్ అందరూ బలవంతం చేశారు. ఎగ్గొట్టడానికి కారణం కావాలి. ఎన్నోసార్లు నాన్నమ్మని చంపేశాను. ఇక మిగిలింది నువ్వే. నిన్ను చంపుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే హార్ట్ అటాక్ అని చెప్పేశాను. దీనికి నా టెన్షన్ అయ్యావు. నువ్వు చేస్తున్నావా? బాగుందా? ఒక ఆడపిల్లగా ప్రవర్తిస్తున్నావా? అయ్యో, ఇంత గట్టిగా మాట్లాడితే నిజంగానే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. కాలేజ్ లైఫ్ లో ఇవన్నీ మామూలే నాన్న. నేను చదువులో ఏమైనా తప్పు చేశానా? ఏమైనా అరియర్స్ పెట్టానా? ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ తో కలిసి పిక్చర్కి వెళ్తే తప్పేం లేదు. నేను ఎంతో గారాబంగా పెంచడం నేను చేసింది. దీనికి ఒక పరిష్కారం ఆలోచించాను. ఈ రోజే వైజాగ్ వెళ్తున్నాను, తర్వాత ఏం చేస్తావో చూస్తాను. సరే వదిలే. ముసలి, తినడానికి ఏమైనా ఉందా? ఎంత పొగరే నీకు? టుగుడుగు కొడుతూనే ఉండు. ఏంటి రత్నం, చూసి చాలా రోజులైంది, ఇలా వచ్చావేంటి? ఇల్లు చూడటానికి కదా. నువ్వు ఇటు దగ్గర ఉంటావో ఉండవు అనుకుంటే నువ్వు ఇంకెక్కడికి వెళ్తాను? కమలా, రత్నం వచ్చాడు చూడు. స్కూల్ వదిలేక ఉండాలి. సాయంకాలం వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే డాడీ. మా పెద్ద అబ్బాయి. బాయ్ తాతయ్య. ఏయ్, పాపం జాగ్రత్తగా తీసుకెళ్ళు. నాన్న, కూర్చో. విషయం ఏంటో చెప్పు, నేనేం చేయగలను? తల్లి లేని పిల్లని ఉమను ఎంతో గారాబం చేసి పెంచాను. ఇప్పుడు నా మాటే విన్నంటోంది. ఒట్టి గడుగ్గాయలా తయారైంది. అదే భయంగా ఉందిరా. ఎక్కడికి బయలుదేరావు? ఏంటి వాడు ముసలోడు రెచ్చిపోతున్నాడు? నిన్నే అడిగేది, ఎక్కడికి బయలుదేరావు? కాలేజ్కి వెళ్తున్నాను. సరే సరే, అక్కడ వెయిట్ చెయ్యి, నా ఫ్రెండ్ తో మాట్లాడొస్తాను. ఎవరబ్బా ఈ పల్లెటూరు పార్టీ? ఏంటి? సరే నాన్న, పో. చిన్నబ్బాయి కాలేజీలో చదువుతున్నాడు, ఫుల్గా నా కంట్రోల్లో ఉన్నాడు. గీత గీస్తే దాటు, నా మాటకు తిరుగులేదు, అక్కడే ఉంటాడు. దానికేం గాని నీ పాయింట్కి రా. ఏంటి విషయం? అదేరా, వయసుకు వచ్చిన పిల్లల్ని కాలేజీకి పంపి అది తిరిగి వచ్చే వరకు ఏమవుతుందోనని ఆందోళనతో బతకాల్సి వస్తుంది. అందుకేరా ఉమ్మడి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. నాకు నా బంధువుల కంటే నువ్వేరా ముఖ్యం. ఏంట్రా? అవునరా, అందుకని నీ ద్వారా టౌన్ లో ఒక మంచి సంబంధం చూసి ఉమ్మడి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఏరా, ఊళ్ళో మీకున్న ఆస్తికి మంచి పేరుకి
నీకు అల్లుడు అవడానికి వేల మంది వచ్చి క్యూలో నిలబడతారు. అటువంటిది పట్నం వచ్చి అల్లుడు ఎత్తుకుతావేంటి? ఊళ్ళో జనం గురించి నీకు తెలియదురా. ఒక చిన్న విషయాన్ని కూడా రకరకాలుగా పుకార్లు పుట్టించి దాన్ని పెద్దది చేస్తారు. ఆ తలనొప్పొద్దనుకుని నిన్ను గెలవటానికి వచ్చాను. నువ్వు ఒమ్ముకో మంచి అబ్బాయిని చూసి పెట్టాలి. ఆస్తి లేకపోయినా పర్వాలేదు, చదువుకున్న వాడైతే చాలు. సరే, నాకు చెప్పావుగా, ఇక నాదే బాధ్యత. దిగులు పడకు, నేను చూసుకుంటాను. ఈ రోజుండి రేపు వెళ్ళొచ్చుగా? లేదురా, ఇప్పుడు బయలుదేరితేనే నేను రాత్రికైనా ఇల్లు చేరుకోగలను. ఉమ్ము ఒంటరిగా ఉంటుందిరా, అది బయలుదేరి. కరెక్టే. వయసు వచ్చిన పిల్లని ఇంట్లో వదిలేసి మనం ఊళ్ళో మరి తిరగలేంగా. రేయ్, ఈయన నా ఫ్రెండ్. నమస్కారం. నమస్కారం బాబు. ఈయన్ని బస్ స్టాండ్కి తీసుకెళ్లి నెల్లూరు బస్ ఎక్కించరా. రేయ్, నీ పాటికి అక్కడ వదిలేసి సాకు. నెల్లూరు బస్ అని కన్ఫర్మ్ చేసుకుని ఎక్కించి ఆ తర్వాత రావాలి. అర్థమైందా? వెళ్ళు. నువ్వు వెళ్ళి ఫోన్ చెయ్యి. అలాగేనా? నా సైన్ ఇచ్చి నేనేం చేయాలో అది సిన్సియర్ గా చేస్తాను. నువ్వు ధైర్యంగా వెళ్ళరా. సరే సరే, నా కూతురు పెళ్లిలో దగ్గర జరిపించాలి. సరే సరే, అబ్బాయి నీకు నచ్చితే చాలు. పెళ్లి గురించి నువ్వేం దిగులు పడుకుని నేను చూసుకుంటాను. సరే. సార్, ఏమనుకోకుండా ఇక్కడికి వచ్చాకండి. నువ్వు బయలుదేరు. ఆ బండి అప్పుడప్పుడు ఆగిపోద్ది, జాగ్రత్తగా వెళ్ళు. నెమ్మదిగా తీసుకెళ్ళు. జాగ్రత్త. ఒక నెట్టండి. అసలు నువ్వేం చేస్తున్నావు బాబు? ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతాను. ఎంసీ అంటే కంప్యూటర్కి సంబంధించిన చదువు. ఏం బాబు, అంత పెద్ద చదువు చదువుతున్నావు? ఈ కొట్టుబడి వదిలేసి మీ నాన్నతో చెప్పి కొట్టబడి కొనుక్కోవచ్చుగా. సార్, మా నాన్న మా కోసం ఎంతో కష్టపడ్డాడు. 2000 పెన్షన్తో మా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఓ కొత్త బైక్ కొనేమని అడగడానికి నాకు మనసు రావట్లేదు. అది మాత్రమే కాదు సార్, నెక్స్ట్ బండ్ అంటూ కొంటే హోండా సిటీ కొనాలన్నదే నా ఆశ. పర్వాలేదు బాబు, అన్నవాళ్ళ కోసం బాగా అర్థం చేసుకున్నా. సార్, ఒక 5 minutes వెయిట్ చేయండి. అలాగే ఈ యాక్సిలేటర్ కొంచెం రేట్ చేస్తూ ఉండండి. ఇప్పుడే వచ్చేస్తాను. బాబు ఏం లేదు సార్, నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నాను. కొరియర్ కంపెనీలో డెలివరీ ఇచ్చే జాబ్. మరి జీతం ఎంత ఇస్తారు? ఇంత అని ఏం లేదు సార్, 50 రూపాయల కవర్కి 5 రూపాయలు కమిషన్, 20 రూపాయల కవర్కి 2 రూపాయలు కమిషన్. అటు ఇటు చేసి నెలకు 2500 వస్తుంది సార్. నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది బాబు. ఇక మీరు వదిలేండి సార్. అలాగే కొంచెం పుష్ చేయండి. నెల్లూరు 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 రాజమండ్రి విజయవాడ మీరు వెళ్ళండి సార్, నేను బండి పార్క్ చేస్తాను. నెల్లూరు 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 రాజమండ్రి విజయవాడ నెల్లూరు. రండి సార్ రాజమండ్రి విజయవాడ నెల్లూరు. రండి సార్ రండి. విజయవాడ రాజమండ్రి నెల్లూరు. వీడు ఎప్పుడు బయలుదేరుతారు? బ్యాగ్ ఇవ్వండి. రండి సార్ రండి రండి. బస్ బయలుదేరిపోతున్నా రండి. రండి సార్ రండి. నెల్లూరు నెల్లూరు నెల్లూరు. సార్, బస్ ఎక్కండి. రండి త్వరగా ఎక్కండి. సార్ రండి రండి. నెల్లూరు 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 రాజమండ్రి విజయవాడ నెల్లూరు. సరే బాబు, ఇక నువ్వు బయలుదేరు. నేను పర్వాలేదు సార్, నాన్న ఫీల్ అవుతారు. బస్సు బయలుదేరనివ్వండి. నేను చెప్తాను, నువ్వు బయలుదేరు. పర్వాలేదు సార్. వాటర్ ప్యాకెట్ రూపాయి వాటర్ ప్యాకెట్. ఒక్క నిమిషం. వాటర్ ప్యాకెట్ సార్. సార్ వస్తున్నా సార్. 2 ప్యాకెట్లు. ఇదిగోండి సార్. 2 ఇంకోండి సార్. సంతోషం బాబు. వాటర్ ప్యాకెట్ సార్. వాటర్ సార్. ఊరుకోలేగానే ఫోన్ చేయండి సార్. అలాగే బాబు, ఫోన్ చేస్తాను. వస్తాను బాబు. అలాగే సార్. బస్సు 10 రూపాయలు పాటు అవుతుంది సార్. టీలు కాఫీలు తాగేవాళ్ళంటే తాగి రావచ్చు. హలో హలో, నేను రత్నాన్ని మాట్లాడుతున్నాను. ఏరా, అప్పుడే నెల్లూరు వెళ్ళి చేరావా? లేదురా, నేను దారిలో దిగేశాను. ఇప్పుడు విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఏంట్రా, ఏదైనా ప్రాబ్లమా? అబ్బే అదేమీ లేదురా, నేను వచ్చేటప్పుడు ఒక అబ్బాయిని చూశాను. అతని మాటలు, నడవడిక, గుణం అన్నీ నాకు బాగా నచ్చాయి. అతనే మా అమ్మాయికి సరైన భర్తని నా మనసుకు అనిపించింది. అందుకే దారిలో దిగి నీకు ఫోన్ చేస్తున్నాను. నీ మనసుకు నచ్చితే కరెక్ట్ గానే ఉంటుంది. అది సరే, అబ్బాయి ఎక్కడున్నాడు, అతని అడ్రస్ ఏంటి, కొంచెం చెప్తావా? తప్పుగా అనుకోకు, అతను వేరే ఎవరో కాదు, మీ అబ్బాయిరా. ఎక్స్క్యూజ్ మీ, Yes, మీది ఏ డిపార్ట్మెంట్? yes.
ఎందుకు అడుగుతున్నారు? అదే అన్న ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలంటారు. సార్ మీ డిపార్ట్మెంట్ ఏదో మాకు తెలిసిందనుకోండి, మిగతా వాళ్ళంతా ఎలా ఉంటారో మాకు అర్థమవుతుంది. అనవసరంగా మీలాంటి వాళ్ళ చుట్టూ తిరిగి మా టైం వేస్ట్ చేస్తాం. ఇంకో చోటుకి వెళ్ళి మంచి ఫిగర్స్ కి లైన్ వేసుకుంటాం. మీరంతా ఎందుకు కాలేజ్కి వస్తారో అర్థం ఇది కావట్లేదు. కొట్టడానికి శ్రీయా పోరా. ఏ మరీ అంత పొగడకు. ఇది నీకు అవసరం వదిలేరా. అవునురా ప్రీతి. రే మావా ప్రీతికి మీరు గ్యారంటీ రా. పోరా, ప్రీతికి నేనే గ్యారంటీ. ప్రీతికి నేను మాత్రమే గ్యారంటీ. లేదు మావా, ప్రీతికి నేను ఒక్కనే గ్యారంటీ. నేనే గ్యారంటీ. ఈ అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోతానండి. హాయ్ తాతయ్య. కార్తీక్ కంగ్రాట్స్. ఎందుకు వదినా? అన్నకి ఏమైనా ప్రమోషన్ వచ్చిందా? అన్నయ్య కాదు, నీకే ప్రమోషన్. నాకా? అవును, నువ్వేగా పెళ్లి కొడుకు కాబోతున్నా. ఎంజాయ్. పెళ్లి కొడుకు? వదినా. అమ్మా అమ్మా, ఏంటి వదిలేదు అంటోంది? నీ వదిన చెప్పింది నిజమేరా, మన రత్న అన్నయ్య గారు అమ్మాయి. ఎవరు? నేను బస్ ఎక్కించాను ఆయన కూతురా? ఎవరినంటికి డిసైడ్ చేశారు? అయ్యో నాకేం తెలియదు బాబు, వెళ్ళి మీ నాన్న అడుగు. నన్ను వదిలే బాబు. ఉండు, వెళ్ళి మీ ఆయన అడుగుతాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి. ఎందుకు మేరా? అదే నన్ను ఎంత కమ్మారని అడుగుతున్నా. నేను చేస్తున్న పని ఏంటి, నువ్వు అడుగుతోందేంటి? చెప్పేవు శ్రీరంగ నీతులు, దూరేవు దొమ్మర గుడిసెలను ఊరికే అనలేదు. ఏంటి ఆగుతున్నావు? నేనేం బాగట్లేదు. ఉదయం మీరు ఓవర్ యాక్ట్ చేసినప్పుడే అనుకున్నాను. మీ ఫ్రెండ్ తో చెప్పే ఉంటారే, మా అబ్బాయి చాలా మంచివాడు, నేను గీసిన గీత దాటడు అని. చెప్పుంటారు, తప్పకుండా చెప్పుంటారు. అవును, ఎవరికి మ్యారేజ్ ఫిక్స్ చేశారు? ఎవరిని అడగాలి? చేసుకోబోయే నన్ను అడగాలి. నేను మిమ్మల్ని అడిగానా? నాకు ఇప్పుడు పెళ్లి చేయండి అని. నువ్వు అడగక్కర్లేదురా, నేను నీ కన్న తండ్రి, నాకు తెలిసి ఏం చేయాలో. ఈ కథలన్నీ నా దగ్గర వద్దు. నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఐడియా లేదు. ఒకవేళ ఉన్నా నాకంటూ కొన్ని ఆశలు ఆశయాలు ఉన్నాయి. మీరు చెప్పిన వాటి అన్నిటికీ నేను తలాడించలేను, నా వల్ల కాదు. నా మాట వినుకుంటే నువ్వు ఇంట్లో ఉండక్కర్లేదు, బయటకెళ్ళు. మీరు ఈ మాట అంటారని నాకు ముందే తెలుసు. ఉదయం 1 లీటర్ పెట్రోల్ వేస్ట్ చేసుకుని పల్లెటూరు పార్టీని తీసుకెళ్ళినప్పుడే అనుకున్నాను. నాకు ఈ శాస్త్రం జరగాల్సిందే. ఏమండి, వెళ్ళి మాట్లాడండి. రే కార్తీక్, ఎక్కడికి రా వెళ్తున్నావు? ఎవరికి తెలుసు? రే నిన్నే అడిగేది. అది నా షర్ట్ రా, కింద పడే. గొప్ప షర్టు. ఎక్కడికి రా వెళ్తున్నావు? నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు? నన్ను ఇంట్లో ఒక మనిషిగా ఎవరైనా గుర్తిస్తేగా. రే పెద్ద తెలివైన వాళ్ళ మాట్లాడుకో. పెద్ద ఏదో నిర్ణయించాడు, అది కొంచెం ఓపికగా వినకుండా వెళ్ళిపోతానంటావేంటి? నువ్వు ఒట్టి పెరుకోడివి, నీకేం తెలియదు. రే ఆవేశపడి సీన్ క్రియేట్ చేయకు. ఇటు బయటికి వెళ్ళి రే పోరా, ఇవ్వరా, వెళ్ళరా. ఏ వచ్చే రే పైవాలి, నీ వచ్చి సి పైవాలి, నీ వచ్చే నీ పైవాలి. వెయిటింగ్. ఈ వయసులో ముక్కుపొడి పిలుస్తున్నావు? మా తాత కూడా ముక్కుపొడి వేయరా? రే మీ తాత అండర్వేర్ కూడా వేసుకోడు, అందుకని ఆయన ఫాలో చేయడం కుదురుతున్నా మొక్క. భలే చెప్పేవరా మావా. సర్లేరా, నవ్వించాలి. హాయ్ కార్తీక్. రామా. రే కార్తీక్, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? మా నాన్న పిల్లని చూశాడు, నేను పెళ్లి చేసుకోవాలట. ఆ పిల్ల నెల్లూరు దగ్గర ఎక్కడో బీకామ్ చేస్తుందట. రే ముందు షేక్ అండి. ఇంత సంతోషకరమైన విషయాన్ని అంత దీనంగా చెప్తావేంట్రా? నేను అసలే మూడోట్లో ఉంటే వీడు అక్కడ హింస పెడుతున్నాడు. రే మామా, మా అందరికీ పెళ్లిళ్ళు జరుగుతాయో జరగవో కూడా తెలియదురా, కానీ నీకు నీ నాన్నే ఒక పిల్లని చూసించాడు, దానికి ఎందుకు ఏడుస్తావు? నేను ఎలాంటి డ్రీమ్స్ లో ఉన్నానో తెలుసా? సిటీలో ఒక అందమైన బంగ్లా, అల్ట్రా మోడర్న్ గా ఇంగ్లీష్ మాట్లాడే నిషా, మల్టీనేషనల్ కంపెనీలో అమెరికన్ డాలర్స్ తో జీతం, చైనీస్ కుక్, ఇటాలియన్ గార్డెన్, ఇలా ఎంతో గొప్పగా బతకాలనుకుంటున్నాను. అదొదిలేసి నెల్లూరు దగ్గర ఎక్కడో పల్లెటూరట, జిడ్డు మొహంతో ఉన్న ఒక పిల్లట. ఇప్పుడున్నట్టుగానే ఇరికింట్లో కంపు కొట్టే కామన్ బాత్రూమ్. ఐ కాంట్ ఇమాజిన్ దిస్ రా. సరే గాని దానికి మీ నాన్న బిల్ గేట్స్ ఏమన్నాడు? కామన్ డైలాగే. నా మాట వినకపోతే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమన్నాడు. అందుకు నువ్వేమన్నావు? నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసి మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. రే అది మేము డిసైడ్ చేయాలరా, నువ్వు డిసైడ్ చేస్తే కదా. ఏంట్రా నువ్వు అనేది? మావా నేను సీరియస్ గా చెప్తాను రా, మళ్ళాంటి స్టూడెంట్స్ ఇంట్లో ఉన్నంత వరకేరా గౌరవం. ఇల్లు వదిలి బయటకు వచ్చామో కుక్క పాటలు పడాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వు కొరియర్ కంపెనీలో పనిచేస్తున్నావుగా, వాడిచ్చే 2000 చిల్లర జీతంతో ఈ సిటీలో కడుపుంటే తినగలవా? ఇప్పుడు ఏమంటావు? రే మామా, నిషా లాంటి అందమైన అమ్మాయితో పార్టీలకి వెళ్ళొచ్చు, థియేటర్లకి వెళ్ళొచ్చు. అదే పెళ్లి చేసుకుంటే తనకి సోపులు, షాంపూలు, పౌడర్లు, స్నోలు, అవి ఇవి చెత్త చెదారు ఇవన్నీ కొనడానికి నీ జీతం సరిపోతుంది. ఇక మిగతా వాటికి ఏం చేస్తారా? అందుకని ఆ పల్లెటూరు పిల్లని చేసుకోమంటావా? అవును, వీడు పెద్ద సిటీ జన్. ఈ వైజాగ్ సిటీలో వీడి దగ్గర ఉన్నంత చెత్త బండి వేరెవరి దగ్గర ఉందట్రా? పొల్యూషన్ కంట్రోల్ వల్ల నీ కోసం వల వేసి మరీ వెతుకుతున్నారు. నువ్వు సిటీ గురించి మాట్లాడుతున్నావు. రే మావా, నా బండి గురించి మాట్లాడుకో. అవును, నీలో పెద్ద బెంజ్ కంపెనీ బండి. తెచ్చిపోకరా. అర్థం చేసుకోరా. చూడు, విలేజ్ అమ్మాయి అయినప్పటికీ కూడా ఒక త్రిష, ఒక ఆసిల్, ఒక శ్రీయ వీళ్ళలాగా అందంగా ఉండే అవకాశం లేకపోలేదుగా. రే మామ, మాట్లాడుకుని పెళ్లికి ఒప్పేసుకోరా.
నీ పెళ్ళయ్యాక ఒకవేళ ఆ అమ్మాయికి నీకు పర్లేదు అనుకో, ఏదో ఒక అబద్ధం చెప్పి తనకి విడాకులు ఇచ్చేది. ఆ తర్వాత నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి నిషా. నిషానో ఆ అమ్మాయితో జడ్జినక జనరే జనక అంటే పాటలు పాడుకోవా. మావా నీ మంచి కూడా చెప్తున్నాను రా, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదురా. దాన్ని వాయిదా వేయకు, మర్యాద ఒప్పేసుకో. ఎప్పుడైనా దేనికైనా బలవంతం చేశారా? ఈ ఒక్కసారికి నా మాట విని మీ నాన్న చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకో. నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. వెళ్ళు వెళ్ళు, ఇంకో 10 రోజులేగా, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఏంటి మాటలు అదోలా ఉన్నాయి? ఏంటి విషయం? ఏమీ లేదమ్మా, ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నావుగా, తర్వాత మాట్లాడుకుందాం. లేదు, నాకు ఇప్పుడే తెలియాలి. మనసులో ఏముందో చెప్పండి. చెప్పటానికి ఏముంది, నా ఫ్రెండ్ కొడుకు కంప్యూటర్ చదువుతున్నాడు. పెద్దలంటే చాలా గౌరవం. నేను అతనికిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. వచ్చే నెలలోనే పెళ్లి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఎవరిని అడిగి ఏర్పాటు చేశారు? ఎవరిని అడగాలి? చేసుకోవాల్సింది నేను, నన్ను అడగాలి. ఆ అవకాశం నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నావు. చదువుకోవాలని ఆశపడ్డావు, అయిన వాళ్ళందరూ వద్దంటున్నా నేను నిన్ను చదివిస్తున్నాను. కానీ నువ్వు చదువుకోకుండా సినిమాలంటూ తిరుగుతున్నావు. ఊళ్ళో వాళ్ళంతా నీ గురించి నానా మాట్లాడుతున్నారు. ఇక నేను ఎవరు చేసుకుంటాడు? అందుకే నా స్నేహితుడి దగ్గరికి వెళ్లి బతిమాలి ఒప్పించి కష్టపడి ఈ పెళ్లికి ఏర్పాటు చేశాను. మాట్లాడకుండా నేను చెప్పిన కుర్రాడితో తాళి కట్టించుకో. నాకు బలవంతంగా పెళ్లి చేస్తే వాడు నిద్రపోతున్నప్పుడు రాయితో తలపగ కొట్టి విధవగా ఇంటికి వచ్చేస్తాను. నిన్ను కన్న పాపానికి నీకు పెళ్లి చేయటం నా బాధ్యత. ఆ తర్వాత నువ్వు సొమ్మంగలిగా వస్తే ఏంటి, విధవగా వస్తే ఏంటి? నిన్ను పోషించగల శక్తి ఆ దేవుడు నాకు ఇచ్చాడులే. నువ్వు ఎలా వచ్చినా చూసుకుంటాను. ఎందుకు నాన్న నన్ను ఇలా బలవంత పెడతావు? నువ్వెందుకు వద్దని మొండికేస్తున్నావు? నేను చదువుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. చదువుకో, బాగా చదువుకో. నిన్నెవరు వద్దన్నారు? నీకు పెళ్ళాక నీ భర్తతోనూ అత్తమామలతోనూ మాట్లాడి నేనే ఏర్పాటు చేస్తాను. ఇంకేం కావాలి? ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి మెంటల్ గా నేను ప్రిపేర్ అవ్వలేదు. ఇంకా 2 వారాల టైం ఉందిగా, ఈలోగా ప్రిపేర్ అవ్వచ్చులే. అయ్యో, మీకు అర్థమయ్యేట్టు ఎలా చెప్పాలో. నాకు బాగానే అర్థమైంది కానీ ముందు నీ ఫోటో ఇవ్వు, పెళ్లి కొడుకు పంపాలి. నేనేం ఇవ్వను. ఇవ్వకు, వాళ్ళనే బయలుదేరి ఇక్కడికి వచ్చి నిన్ను చూసుకోమంటాను. అమ్మా, మీ నాన్న మాట వినవే. నేను నీకు పెళ్లి చూసిన తర్వాతే కన్ను ముయ్యాలనుకుంటున్నాను. నాకొచ్చే కోపానికి రాయితో వాడి తల పగలగొట్టడానికి ముందు నీ తల పగలగొట్టేస్తాను ముసల్దానా. అలా చేయవే. నన్ను ఇలా బలవంత పెడితే తప్పకుండా రేపు మీరు బాధపడతారు. బాధపడితే బాధపడ్డాంలే, మాకు పెళ్లి పనులు చాలా ఉన్నాయి. నీతో మాట్లాంటి అమ్మా. ఏంటిది రామా, ఇలా బెదిరించెడుతుంది? చూడంగా ముసముకటి చూడంగా, ముద్దుగా మురికంటి రంగా, బంధువులు ముచ్చటలాడంగా, పండిత వేడుక మీరంగా, అక్షతల తలపై తల్లంగా, చుట్టలో మట్టంతకమంగా, ముత్యాల ముగ్గులు మెరుగంగా, ముత్తైదులాడుకులి ఎన్నెన్నో ఊళ్ళతో వస్తుంది. ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదని ఎలా చెప్పాలి నీతో? మాధవన్ కొంచెం ఓవర్. నిద్ర ముంచుకొస్తుంది, ఇంకా రాదంటే పడుకుంటే పోయే. ఇది మా ఇల్లు, ఇది నా బెడ్రూమ్. నేను నాది అని చెప్పలేదుగా. చూడు మిస్టర్, తాళి కట్టనన్న హక్కుతో నన్ను వైఫ్ గా హ్యాండిల్ చేయాలన్న ఐడియా ఉంటే దాన్ని ఇప్పుడే తుడిచేయండి. ఏమంటే కొంచెం కూడా ఇష్టం లేకుండానే ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను. ఓ అలాగా. నేను కూడా ఈ విషయం నీతో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. నువ్వే దాన్ని ఈజీ చేసావు. ఇలా చూడు, నేనేమి నీ అందాన్ని చూసో ఆస్తిని చూసో నేను పెళ్లి చేసుకోలేదు. మీ నాన్న వచ్చి మా నాన్నని బతిమాలుకున్నాడు. మా అమ్మాయి ఊళ్ళమ్మడి తిరుగుతోంది, ఊళ్ళో వాళ్ళందరూ కాంట్రించి ఉమ్మేస్తున్నారు, దయచేసి తనకు జీవితాన్ని ఇవ్వమని బతిమాలుకున్నాడు. మా నాన్న వచ్చి నన్ను బతిమాలుకున్నాడు. సరే పోతే పోనీ అని జాలిపడే నీ మెళ్ళో తాళి కడితే నువ్వు రెచ్చిపోతున్నావే. లేకపోతే ఈ మొహాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? హాయి గారు వైజాగ్ లో కింగ్ అనుకో, ఎంతో మంది మోడర్న్ ఫిగర్స్ నా వెంట పడుతున్నారు. హలో, మీరు వైజాగ్ లో కింగ్ అయితే నెల్లూరులో నేను క్వీన్ ని.
ఎంతో మంది చొంగ కాచుకుంటూ నా అవునవును. వెనకాల తిరిగారు అది తెలుసుకోండి. నీ కథంతా నాకెందుకు? నాకు నువ్వు నచ్చలేదు, నీకు నేను నచ్చలేదు. ఏదో పెద్దవాళ్ళ బలవంతం వల్ల మనం ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. కొద్ది రోజులు ఇలాగే పోనీ, ఆ తర్వాత బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం. నేనే డీల్కి రెడీ, నువ్వు రెడీయేనా? నేను రెడీ. గుడ్, అయితే బయటికి వెళ్ళి పడుకో. స్విచ్ ఆఫ్ ద లైట్స్. అమ్మని రమ్మనండి. జాగ్రత్త. భగవంతుడా, మెల్లగా. ఈ తల్లి లేని పిల్ల అత్తారింటికి వెళ్తుంది. అంతా నీదే భారం. తల్లి, నా బంగారు కొండ, పెళ్లి చేసుకుని చాలా దూరం వెళ్తున్నావు. మీ నాన్న బాధపడుతున్నాడు. కాస్త నవ్వుతూ మాట్లాడవే. నేను అంత దూరంలో పెళ్లి కొడుకుని చూడమన్నాను. ఆయన ఇష్టం ఇచ్చేశారు. నేనేం చేయగలను? బాగా బాధపడి. మీ అత్తారింట్లో నోరు పారేసుకోకమ్మా. కాస్త అణుకుగా ఉండు. నోరే తెరవను. చాలా నోరు తెగుడు. పర్వాలేదు, వదిలేయమ్మా. బాబు, ఉమ ఎంతో గారాభంగా పెరిగింది. అదేం చేసినా నా కోసం నువ్వు భరించాలి. అలాగే అంకుల్. పోతే వెళ్ళగానే ఫోన్ చేయండి. ఆ, ఇంకో విషయం చెప్పండి అంకుల్. పెళ్ళైనా ఉమ చదువుకోవాలని ఆశపడుతోంది. మీ అమ్మా నాన్నలతో చెప్పేశాను. నువ్వు కూడా ఒప్పుకున్నావంటే మంచి విషయం కదా అంకుల్, నేనే ఏర్పాటు చేస్తాను. సరే, పెళ్లి కూర్చో. వస్తాను. రత్నం, ఆ. వర్జం రాకముందే బయలుదేరమనరా. సరేనమ్మా, బయలుదేరండి, బయలుదేరండి. మెల్లగా పోనాయినా. జాగ్రత్త, జాగ్రత్త. అమ్మా ఉమా, వెళ్ళగానే ఫోన్ చేయి. బండి వెనక తిప్పాను. అదే, నువ్వు ఇప్పుడే రావాలని బలవంతం ఇవ్వలేదు. నేను తీసుకెళ్లి ఇంట్లో డ్రాప్ చేస్తాను. నీకెప్పుడు వైజాగ్ రావాలనిపిస్తే అప్పుడు వస్తే చాలు. ఇలా చూడు, కాస్త మొదటగా చెప్పాలంటే నువ్వు ఇప్పుడు ఏడవడం నాకు చాలా చిరాగ్గా ఉంది. బండి వెనక తిప్పన్నా. వద్దు, నేనే ఏడుపు ఆపేస్తాను. నాకు నీ ఫీలింగ్ అర్థమైంది. సి వాట్ ఐ మెంట్ టు సే ఈస్ థ్యాంక్స్, ఐ అండర్స్టాండ్. ఓకే. మామ, నాకు ఒక అనుమానరా. అది ఎప్పుడో వచ్చేదే కదా. ఏంటి? అశోకుడు పొలంలో తవ్వించి చెట్లు ఎందుకు నాటాడు? సింపుల్ మ్యాటర్ రా. పొలంలో తవ్వించింది అందమైన అమ్మాయిలు అందులో స్నానాలు చేయడానికి. చెట్లు నాటింది మనలాంటి కుర్రాలు పైకెక్కి దొంగతనంగా వాళ్ళని చూడడానికి. అయ్యో, ఏం బ్రెయిన్ రా, ఇంత తెలియాలి వచ్చింది. మా తాత దగ్గర నుంచి వచ్చింది. ఎలా హే? రే అటు చూడండి రా, కార్తీక్ గారు వస్తున్నాడు. ఏ నువ్వు వస్తున్నావు కదా, ట్రీట్ ఇస్తావని. ట్రీటా? అవును. ఎందుకు? పెళ్లికి ముందు బ్యాచెస్ పతి ఇవ్వలేదు, పెళ్లి అయ్యాకెలా ట్రీట్ ఇస్తావు అందుకే. రేయ్, నాకు నిషాకి జరగబోయేది నిజమైన పెళ్లి. ఇది ఉత్పత్తి పెళ్లి. రే, ఏంట్రా నువ్వు అనేది? ఇలా చూడు, నా వైఫ్ నలుపో ఎరుపో నేను అసలు సరిగ్గా గమనించనే లేదు. ఇంకెలా రమ్మితావని నువ్వు ఒకడవే. అంటే మీరు చిన్న చిన్న టచింగ్స్ కూడా చేసుకోలేదా? ఒట్టు మావా, అలాంటివేమీ లేవు. అయితే మాకు ట్రీట్ ఇవ్వవా? ట్రీట్ ఇస్తాన్రా, కానీ నాకు జరిగిన బొమ్మల పెళ్లి కోసం కాదు. నాకు అసలు పెళ్లే జరగలేదన్న ఇమేజ్ ని మెయింటైన్ చేయడం కోసం. నాకు పెళ్ళైందన్న విషయం మన చెట్టుకు మాత్రమే తెలుసు. ఎవడి వల్లైనా ఈ విషయం బయటికి తెలిసిందనుకో, చెమడాలు వచ్చేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఎప్పట్లాగే నిషాని ఫాలో చేయబోతున్నాను. నా మ్యారేజ్ ని గుర్తు చేసి నా ప్రయత్నాలను అడ్డుకోవాలని ఎవరు ట్రై చేయకూడదు, సరేనా? సరేరా. ఓకే, అయితే అందరూ రండి, ట్రీట్ ఇస్తా. హలో అంకుల్. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు అంకుల్? బాగున్నాను. అవును, మీరు? ఏంటి అంకుల్, మమ్మల్ని మర్చిపోయారా? మేము కార్తిక్ ఫ్రెండ్స్. పాప బర్త్డేకి మీ ఇంటికి వచ్చాంగా, మర్చిపోయారా? చాలా మంది వచ్చారు కదా, టక్కని గుర్తుకు రాలేదు. ఏమిటి అంకుల్, కార్తిక్ పెళ్లికి మమ్మల్ని ఎవరిని పిలవలేదు. ఈవిడెవరు? కార్తిక్ వైఫా? అవును, ఇక్కడే చేర్చాను. హాయ్, ఐమ్ దివ్య. ఐమ్ ఉమారాణి. సరే అంకుల్, ఈ కోమాని మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. వస్తాను. ఏమ్మా, వెళ్ళరానా? ఏమన్నా కావాలంటే కార్తీక్ అడుగు. సరే జాగ్రత్త అంకుల్. చూసుకోండమ్మా. ఓకే. జాగ్రత్త. బాయ్ వస్తాను. అంకుల్. బాయ్. తప్పండి. ఏంటి పోస్ కొడుతున్నావు? ఫాలో మీ. మళ్ళీ దొరికావులే. రే కార్తిక్, నీ వైఫ్ ని లేడీస్ అంతా కలిసి ర్యాగింగ్ చేస్తున్నారా? త్వరగా వెళ్ళి కాపాడు. ఎక్కడ్రా? పోస్ట్ రూమ్ లో. ఏంటి హనీమూన్ తెలుకుండా కాలేజ్కి వచ్చా? కార్తిక్ నిన్న ఈజీగా వదిలేస్తున్నాడే. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు నేనే కార్తిక్ ని. ఇదిగో ఇలా నీ దగ్గరికి వచ్చి, హాయ్ డార్లింగ్, హాయ్ స్వీటీ, హౌ క్యూట్ యు ఆర్. ముద్దుందా మీకు? ఏ కార్తిక్, మేమంతా సీనియర్స్ అని తెలుసు కదా,
అందుకే అడిగాను బుద్ధుందా అని. మీరందరూ సీనియర్స్ కదా, ఒక జూనియర్ మర్యాద లేకుండా కూర్చొని ఉంటే మీరందరూ నుంచొని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓయ్ లేవే, ఓయ్ లేవే. ఎంత స్టైల్ గా కూర్చొని ఉండో చూడు. ఇలా చూడు, నువ్వు ఈ కాలేజీలో ఫైనల్ ఇయర్ లో చేరుండొచ్చు. ఈ కాలేజీకి సంబంధించినంత వరకు నువ్వు ఈ రోజు వచ్చిందనివి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు జూనియర్వి. అర్థమైందా? అవును, నీ పేరేంటి? ఓయ్ నిన్నే అడిగేది. నోట్లో ముచ్చాలున్నాయా ఏంటి? నోట్ తెరవా? పేరేంటే చెప్పు. ఉమారాణి. ఉమారాణి పేరు మొహం చూడు. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అడుగుతున్నానా? రే మామా, దిస్ ఇస్ టూ మచ్ రా, మాకేం నచ్చలేదు. ర్యాగింగ్ అంటే ఇలాగే ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు ఉండండి, లేని వాళ్ళు వెళ్ళిపోతూ ఉండండి. సరే నీ ఇష్టం. రండి వెళ్దారండి, రండి. మీరు ఇప్పుడు ఎంత మంచివాడు కదా. బయలుదేరండి బయలుదేరండి బయలుదేరండి. ఓయ్, ఏంటే అడిగిన దానికి సమాధానం చెప్పవా? ఏంటి లుక్కులు ఇస్తున్నావు? ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్? నలుగురు నలుగురు నలుగురు. మామా ఆగండి, నేను మీద వస్తున్నా. నేను పెట్ట పిల్ల పేరు రైలా. నడక చూస్తే చిక్కుబుక్కు రైలా. పిల్లాంటి చూసి పెరిగింది. పిల్లాంటి చూసి హార్ట్ బీట్. ఎక్స్క్యూజ్ మీ, నాకెవరి సహాయం అక్కర్లేదు. హెల్ప్ చేసినట్టుగా హెల్ప్ చేసి నైస్ గా అతుకుపోవాలని చూస్తున్నావా? ఈ ఇంట్లో పాప దగ్గర నుంచి తాతయ్య వరకు మంచి పేరు సంపాదించుకోవచ్చు, కానీ నా దగ్గర నీ పప్పులు ఉడకవు. కర్మ కర్మ దరిద్రం. భోజనం అయితే వంట కూడా సరిగ్గా చేయడం తెలీదు. నీ మొహానికి అయ్యా అయ్యా అని పాట ఒకటి. ఛే! ఏంటి అలా చూస్తావు? మనుషులు తింటారా ఇది? పల్లెటూరు బయతో బ్లడీ విలేజ్. ఇదేంటిది? ఓ, ఇందులో తమరి కోసం సెపరేట్ గా చేసి పెట్టుకున్నారా? నువ్వు వస్తుండు. కార్తీక్, ఎందుకు అలా అరుస్తావు? పాప నిద్రపోతుంది కదా. వదినా, ఏనాడైనా నువ్వు ఇంత చండాలమైన భోజనం తిన్నావా? ఏం కార్తీక్, నిన్నటి వరకు మీ వదిన వంటని ఆహా ఓహో అంటూ పొగిడేవాడివి. ఈ రోజు నీ భార్య రాగానే నా వంట నీకు అంత చండాలం అయిపోయిందా? వదినా, అంటే ఈరోజు వంటలన్నీ నువ్వే చేసావా? మరి ఈ ఇంట్లో ఇంకెవరు చేస్తారు? అది సారీ వదినా, సారీ. ఈ రోజు టైం బాగలేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, నెంబర్ 1630 ఇల్లే కదా? అవును, ఏంటి విషయం? పిజ్జా డెలివరీ చేయాలి సార్. పిజ్జానా? మీరు అడ్రస్ మారొచ్చినట్టున్నారు సార్. లేదు సార్, కొత్త నెంబర్ 69, పాత నెంబర్ 30. ఈ నెంబర్ ఇచ్చారు సార్ ఆర్డర్ చేసిన వాళ్ళు. ఇది మా ఇల్లే, కానీ మా ఇంట్లో వాళ్ళకి పిజ్జా అంటే ఏంటో తెలియదే. అదేదో ఒక వస్తువు అనుకుంటారు. ఖచ్చితంగా ఆర్డర్ చేస్తుంటారు సార్. సార్ మీ ఇంటి నెంబరే కదా 23831346. ఈ నెంబరే సార్, ఈ నెంబర్ నుంచి ఆర్డర్ వచ్చింది. నెంబర్ కరెక్టే, కానీ ఈ ఇంట్లో ఎవరయ్యా పిజ్జా ఆర్డర్ చేస్తుంటారు? ఎవరో ఒక లేడీ ఆర్డర్ చేశారు సార్. ఉండు వదినా, నువ్వేమైనా పిజ్జా కావాలని ఆర్డర్ చేసావా? నేను చేయలేదు. విన్నావుగా. అవును, నీకెంత జీతం? మంత్లీ 25. అంతేస్తున్నారా? అవును. ఎక్స్క్యూజ్ మీ, మీరే కదా పిజ్జా ఆర్డర్ ఇచ్చింది? అవును, నేనే ఆర్డర్ చేశాను. పని కొంచెం పట్టుకోండి. ఒక్క నిమిషం మేడం. దానికి పిజ్జానా? ఇదిగోండి మేడం బిల్. బ్యాలెన్స్. థ్యాంక్ యూ మేడం. సారీ. వెల్కమ్. వెల్కమ్. నేను ఇంకా థ్యాంక్స్ చెప్పలేదు. అది ఇంటి నెంబర్ ఎంతో తెలియదు, ఇంట్లో మెంబర్స్ ఎంతమందో తెలియదు. ఈ ఇంట్లోనే ఉంటున్నావా? తీసేసిందే. ఓకేయా, పిజ్జా ఎమ్మ టేస్ట్ గా ఉంది. ఒక పీస్ తింటావా? నాకు పిజ్జా నచ్చదు. గుడ్ నైట్. చికెన్ టాపింగ్ సూపర్. చేసుకుంటున్నావే.
నమస్కారం బాబు. నమస్కారం నమస్కారం. నాన్నా ఉమా కాలేజీకి బయలుదేరావా? అబ్బాయి వెయిట్ చేస్తున్నాను, వెళ్ళమ్మా. హాయ్. ఏంటి అప్పటి నుంచి చూస్తున్నాను, ఇతను నన్ను ఫాలో చేస్తున్నాడు. నువ్వెందుకు అతన్ని చూడడం? పట్టించుకోకుండా రావచ్చుగా. అదేలాగా నా వెంటే పడుతున్నాడు అని ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలిగా, లేకపోతే వేరేవన్నీ చూసుకోవచ్చు కదా. వద్దే, నా మాట విను. నీలాగే నేను కన్ఫర్మ్ చేసుకోబోయి నా కథ కడుపు వచ్చే వరకు డెవలప్ అయింది. అనుభవంతో చెప్తున్నాను, వింటే విను, లేకపోతే లేదు. తర్వాత నీ ఇష్టం. ఇటువంటి విషయాలు తేలిగ్గా తీసుకోకూడదు సుమా. ఏంట్రా అమ్మాయిల వెనక తిరుగుతున్నావు? సిగ్గుగా లేదు? ఏం లేదు మావా, అమ్మాయి నన్ను చూసినట్టు అనిపించింది. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫాలో అవుతున్నాను. వద్దురు రే, నేను కూడా ఇలాగే కన్ఫర్మ్ చేసుకున్నాను. వెంటపడి ఊరు నుంచి తెచ్చుకున్న 3 సవర్ల బంగారం చేను సేట్ కోట్లో తాకట్టు పెట్టాను రా. అనుభవంతో చెప్తాను, వినుకో. ఏదో కాలేజీకి వచ్చావా, చదువుకున్నావా, డిగ్రీ పుచ్చుకున్నావా, వెళ్ళిపోయావా లేకుండా నీకు ఎందుకు ఇవన్నీ? పంతులు గారు, నాకు పెళ్ళెప్పుడు అవుతుందో కొంచెం చూసి చెప్తారా? నాయన కుజదోషం ఉంది, కాస్త లేట్ అవుతుంది. అలాగా, దానికి ఏమైనా పరిహారం చేయగలమా? అన్నవరం దేవాలయానికి వెళ్ళి సత్యనారాయణ స్వామిని దర్శించుకో, అంతా శుభమే జరుగుతుంది. అలాగే పంతులు గారు. ఉమా, కార్తీక్ నీతో ప్రేమిస్తున్నాడమ్మా. ఇంటికి వెళ్ళక తిందేగాని. సరేనమ్మా. ఏంటమ్మా మౌనంగా ఉన్నావు? నీకే సమస్య లేదుగా? లేదత్తయ్య, ఏదైనా సమస్య ఉంటే ధైర్యంగా నాతో చెప్పు. నన్ను మీ అత్తయ్యగా అనుకోకు, మీ అమ్మని అనుకో. ఏమైందమ్మా? ఆయనకి నేను నచ్చలేదు అత్తయ్య. ఎప్పుడు చూసినా తిడతారు. ఇంట్లో అయినా పర్వాలేదు, కాలేజీలో కూడా తిడతారు. ఉమా, ఏడవకమ్మా. ఉమా, నువ్వు వాడిని దూరం చేసుకోకమ్మా. నా అబ్బాయి చాలా మంచివాడు. నా తర్వాత వాడిని చూసుకోవాల్సిన బాధ్యత నీదేనమ్మా. గుడికొచ్చి ఏడవకూడదు. అత్తయ్య, పాపతో పాటు మీరు వెళ్ళి ప్రదక్షిణ చేసిరండి. రామ్మా, వెళ్ళు. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే శ్రీ వైశంపాయన. అమ్మా, వీళ్ళ కుటుంబం అంటే ఇంతే అనుకుంటాను. వీళ్ళనే కూడా తక్కువైన వాడు కాదు. నా పెళ్ళైన కొత్తలో ఒక అమ్మాయితో పరిచయం ఉండేది. నేను అంత తేలిగ్గా వదిలేస్తానా? ఆయన్ని ఎక్కడ నొక్కి పెట్టాలో అక్కడ నొక్కి పెట్టాను. ఇప్పుడు ఆయన చూసావుగా, నిల్చోమంటే నిల్చుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు. అంతా మరి చేతుల్లోనే ఉంది. ముందుగా ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారిని సెలవుతో సత్కరించి నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాను. వేదికపై ఆసీనులైన ప్రిన్సిపాల్ గారికి, ట్రస్టు నిర్వాహకులకు, భావి భారతదేశానికి ఆశాదీపాలైన విద్యార్థులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ముసలాడు మైకు పట్టుకుంటే అసలు వాడు అసలే బ్రెయిన్ ఎటరు. మర్యాదగా నా మాట విని ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాం. వచ్చాయి. నువ్వు ఎస్కేప్ అవ్వచ్చు, నా చదువు కోసం స్కాలర్షిప్ ఇస్తారు కదా. రే, నీకు ఇచ్చే 500 కోసం 50,000 ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టారా? ఇదంత అవసరం అంటావా చెప్పు మావా. మావా, ఒక వారం ఖర్చులకు వస్తాయి, వేరే దారి లేదు, కాస్త ఓర్చుకో. వాళ్ల ఉన్నత విద్య కోసం ఒక సహాయ నిధిని మా తండ్రి గారి పేరు మీద నిర్వహించే ట్రస్టు నుంచి ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుని ఆదర్శ విద్యార్థి అయిన ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న కె కార్తిక్ ని ఈ ట్రస్ట్ ఎంపిక చేయడమైనది. అతన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తొందరగా కూర్చోండి. చూడు, కొట్టి కాసి ఉంటుంది. చెప్తాను. చూడు. నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నాకు సహాయాన్ని అందజేసిన గౌరవనీయులైన నాగిరెడ్డి గారి ట్రస్ట్కి, మా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బాబు, థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం సార్,
ఈ శుభ సందర్భంలో ఈ అబ్బాయి గురించి ఓ అద్భుతమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఈ కార్తీక్ ఓ ఆదర్శ విద్యార్థి మాత్రమే కాదు, ఆయన ఒక మంచి భర్త అనే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అవును, తను మాత్రమే చదువుకుంటే చాలదు, తన భార్య కూడా విద్యావతి కావాలన్న సదుద్దేశంతో తన చదువుకుంటున్న కాలేజీలోనే తన భార్యని చేర్పించాడు. మీ భార్య పేరేంటి? ఉమారాణి. గట్టిగా చెప్పు బాబు. ఉమారాణి. ఆహా, అందమైన పేరు. దీనికేం తక్కువ లేదు. ఈ విద్యార్థి కార్తీక్ భార్య అయిన శ్రీమతి ఉమారాణిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సంసార జీవితం అనేది ప్రేమ అభిమానం కలగలిసిన ఒక తీయని జీవితం. దంపతులందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ యువదంటను చూసి మిగిలిన దంపతులందరూ వీరిలాగే ఒకరినొకరు అర్థం చేసుకుని పాలు నీళ్లలా కలిసిపోయి సంతోషంగా జీవించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వర్షం వస్తుంది కదా, ఫోన్లే బాబు తీసుకెళ్దామని వస్తే పెద్ద ఫోన్ కొడుతుంది. రాగానే వచ్చి నేను వెనకాల కూర్చుంటాను. నువ్వు పిలిస్తే నేను ఇస్తాను. నేనెందుకు పిలవాలి? వచ్చి కూర్చోవచ్చుగా. ఏమయ్యా, వయసులో ఉన్న అమ్మాయి కనపడగానే మీరంటే వాళ్ళు తెల్లగా ఉండరా? మర్యాదగా వెళ్తావా లేక పోలీసులకు ఫోన్ చేయరా? అయ్యో, కదా అర్థం తిరిగేలా ఉంది. అయ్యో, ఈ అమ్మాయి వాడి బండి ఎక్కిందేమిటి? ఈ కలికాలంలో ఎవరు నమ్మాలో అర్థం కావడం. కర్మ లోకం పాడైపోయిందండి. అవునండి, దారుణాలు జరిగిపోతుంది. ఆ పెద్ద నన్ను తిరుగుతుంటే నీకు సంతోషంగా ఉంటుంది. అంతా నా కర్మ. అడ్డమైన వాళ్ళ దగ్గర తిట్టుంటే నాకు వస్తాను. ఇవన్నీ నా దగ్గర పెట్టుకోకు. ఇలాంటి వాడికి లొంగిపోయాను కాదు నేను. సారీ, స్పీడ్ బ్రేకర్. అది మాకు తెలుసు. కాస్త జరి కూర్చో. ఇంకా జరి కూర్చోవాలంటే కిందే కూర్చోవాలి. ఆ పాట కొంచెం ఆపుతావా? ఏ నచ్చలేదా? అది నీకు అనవసరం. సారీ, మళ్ళీ స్పీడ్ బ్రేకర్. నువ్వు కావాలనే చేస్తున్నావు. కాసేపు వెయిట్ చేస్తుంటే బస్సులోనే పోయేదాన్ని. అసలు నేను ఎక్కించుకోకుండా ఉండాల్సిందే. జరగకుండావన్నీ జరుగుతున్నాయి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. స్వామి, టెన్షన్ లో ఏదేదో అవుతున్నానే, తప్పుగా అనుకోకు. పూర్తిగా తెలిసిపోయాను. నీకు బుద్ధుందా? డ్రెస్ మార్చుకున్నాను. తలుపు తట్ట రావాలన్న సెన్స్ లేదు. సారీ, డీసెన్సీ లేదు. మే ఐ కమ్ ఇన్? ఎస్, యూ కెన్ కమ్ ఇన్. ఆంజనేయ, ఏం చేస్తున్నావు నువ్వు? డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. అది తెలుస్తోంది. నేనున్నాను కదా, ఇక్కడే చేసుకోవాలా? ఊరికే అరవకండి. ఈ ఇంట్లో నాకు ఇచ్చిన రూమ్ ఇదే. ఉదయాన్నే అక్కయ్య అత్తయ్య చెప్పారు, నువ్వు ఏం చేసుకోవాలన్నా నీ రూమ్ లోనే చేసుకో, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని. సో నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికైనా పో, కానీ ఇక్కడ మార్చుకోకూడదు. ఓకే. అయ్యో, అలాగే బయటకు వెళ్ళి నా పరువు తీకు. ఇక్కడే మార్చుకుని తగలడు. నేనే బయటకు వెళ్తాను. అలా జరిగి ఏం చేస్తున్నావు నువ్వు? మొక్కకి నీళ్ళు పోస్తున్నా. ఏంటది? ఇలాగా? మరి దారి ఇక్కడ ఉంది, ఎలా పోయగలను? నాతో గొడవ పెట్టుకోకండి. నేనా నీతో గొడవ పెట్టుకున్నాను? అవును, అన్నిటిని తప్పించితే ఏం చేయగలను? ఏం చేయక్కర్లేదు. ముందులా తోసుకులో గొడవ పడ్డా మాని. లేక నుంచి ఏ భయంగా ఉందా? భయం లేదు కానీ గుడ్డు లేదు. ముందు జరుగు, నేను వెళ్ళాలి. పొద్దున్న ఇదెక్కడ గొడవరా బాబు. వదినా, చెప్పు. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేసాం. 5వ తారీఖు సబ్మిట్ చేయాలి. ఒక వారంలో రిజల్ట్ వస్తుంది.
బెంగళూరులో ఎంఎన్సీకి అప్లై చేశాను, తప్పకుండా జాబ్ వస్తుంది. కార్తీక్, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావలేదు. నేనేం చేయాలో అది చెప్పు. నీకు అర్థం కాదని నాకు తెలుసు. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నావు, దానికి 5,000 రూపాయలు కావాలి. నువ్వే అరేంజ్ చేసేవాళ్ళు. నా దగ్గర డబ్బు ఎక్కడుంది? మీ కొరియర్ కంపెనీలో అడగొచ్చు కదా. అది నాకు తెలియదా అంటే? వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను. 2 రోజుల్లో కట్టి తీరాలి. నిన్నే నమ్ముకున్నాను వదినా. మీ అర్జెన్సీకి నా దగ్గర డబ్బు లేదు. నేను చీటీ కడుతున్నాను, అది పాడుకోవాలంటే ఇంకా 2 నెలలు పడుతుంది. అక్కయ్య, కావాలంటే నేను ఇస్తాను. హలో, నీ డబ్బుతో ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభించి పాస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. కార్తీక్, అవసరానికి తప్పేమీ లేదు, తీసుకో. సరే వదినా, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. తీసుకున్న డబ్బు 3 మాసాలు తిరిగి ఇచ్చేస్తాను. కానీ ఒక కండిషన్, బ్యాంక్ వడ్డీ 2%, అంతకు మించి నేను ఇవ్వలేను. దానికి ఒప్పుకుంటే నీ ఇవ్వను, లేదంటే వేరే చోట చూసుకుంటాను. ఏమంటావమ్మా? 2% వడ్డీ ఓకేనా? ఓకే ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటాను. సరే, అయితే డబ్బు తెచ్చివు. శుక్రవారం పూట మెల్లవను కలిసి తీకన్నా. పర్వాలేదు అక్కయ్య, ప్రాజెక్ట్ వరకే ముఖ్యం. అదేం మావా, నువ్వు సిగరెట్ కొంటుంటే ఆ కొట్టు నిన్ను చూసి నవ్వుతున్నాడు. మారేం లేదు మామ, ఒకరోజు సిగరెట్లు కొంటాను, నా దగ్గర డబ్బులు లేవు, అప్పు పెట్టాల్సిన పరిస్థితి. అన్న నీ ముఖం చూసి ఎక్కడికైనా వెళ్తే ఆ పని సక్సెస్ అవుతుంది అన్న అని చెప్పాను. ఆ రోజు నుంచి నన్ను చూస్తే చాలు పళ్ళు ఎగిలిస్తున్నాడు. తమ్మేడిపోతే ఈగలు ఎక్కడ పడతారా ఈ ఫిగర్? మావా, నీకేం కావాలో చెప్పరా. మామ చాలా రోజులైంది మామ, మంచి ఐటమ్ చూసి చెప్పు. తినడానికి ఏం కావాలో చెప్పు. నీ ఇష్టం బాబు, ఏదో ఒకటి చెప్పు. అలారా, 2 ఫ్రైడ్ రైస్ ఇవ్వండి. ఫ్రైడ్ రైస్ లేదు సార్. లేదా? ఏంట్రా ఇది, మెనూ కార్డులో అన్ని ఐటమ్స్ ఉంటాయి, అడిగితే ఏమి లేవుంటారు. రే మామ, అది చూడు నిషా. నిషా, Everything made in the jungle. Totally a mess. నిషా, షాపింగ్ కి వెళ్దామా? షాపింగ్ ఇగా నెక్స్ట్ వీక్ చేద్దాం. నిషా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యు. What's your problem? Can't you see I'm talking to my friends? ఓ షాపింగ్ 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. చేతులు లాగేస్తున్నాయి నిషా. Don't shout, okay? కమ్ ఆన్ నిషా. మామ, నువ్వు జస్ట్ ఎస్కేప్ రా. ఏంటో నువ్వు అవునరా, నువ్వు గనక దాన్ని పెళ్లి చేసుకుని ఉంటే వాడి బదులు నువ్వు వాటిని మోస్తూ ఉండేవాడు. అవునా, గ్రేట్ ఎస్కేప్. సరే పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఏదైనా కాకా హోటల్ భోంచేద్దాం. Funny. సార్, ఈ బండిలో రిపేర్ చేయడానికి ఏమీ మిగలేదు సార్, అన్నీ పోయాయి. అయితే బండి మార్చండి, లేదా నన్ను మార్చేయండి. ఈసారికి ఏదో వచ్చేసి బండిని బాగు చేయండి. సరే, నా నైపుణ్యాన్నంతా దీని మీద చూపించి రిపేర్ చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మీ అదృష్టం బాగుంటే వచ్చి తీసుకెళ్ళండి సార్. వెళ్ళండి సార్. అబ్బబ్బబ్బా. ఎస్ఎస్ ఒక టికెట్ ఇవ్వండి. 3 రూపాయలు ఇవ్వండి. ఇదిగోండి. Excuse me.
కార్తీక్ రారా మావరా, ఏంటి సంగతులు? ఏం మావా రిజల్ట్స్ ఏమయ్యాయి? మావా అయితే పరీక్షల్లో పాస్ అవ్వాలి లేదా జీవితంలో పాస్ అవ్వాలి. నాకు సంబంధించినంత వరకు నేను జీవితంలో పాస్ అయినట్టే. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్న మంజులు లైన్ లో పెట్టాను. 2 రోజులు. సూపర్ రా, కంగ్రాట్స్ మావా. థ్యాంక్ యూ మావా, థ్యాంక్ యూ. అన్నట్టు మావా నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. నువ్వు ఫ్రీగా? ఫుల్ ఫ్రీ మావా. ఒక్క నిమిషం ఉండు. అరే మావా మీరు రూమ్కి వెళ్ళిపోండి, నేను సాయంత్రం వచ్చేస్తాను. పార్టీ నాది. ఓకేనా? ఇప్పుడు చెప్పరా. చెప్పు మావా, ఏంటి విషయం? అదే నువ్వు నన్ను తప్పుగా అనుకోకూడదు. రే మన మధ్య అవన్నీ ఏంట్రా, చెప్పు మావా. మావా నువ్వు నన్ను తిట్టినాను ఒట్టి. రే నీ బిల్డప్ చూస్తుంటే నాకు టెన్షన్ గా ఉంది. ఆ విషయం చెప్పు. అదే మరి నన్ను తప్పుగా అనుకోకూడదు. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తానండి. ఊరి కదా ఏంటో నువ్వు అనేది. అందుకే నువ్వు నన్ను తిట్టకూడదని ముందే చెప్పాను. నువ్వు చెప్పిన విషయం ఏంటో తిట్టకుండా ముద్దెట్టుకుంటారా? కాశ్మీర్లో తీవ్రవాదులు వేసిన బాబు నా నెత్తి పడినట్టుంది. సరే సరేలే, నీ మనసును దోచుకున్న దొంగది ఎవరు? తను ఎక్కడ ఉంటుంది? గాజువాకలో ఉంటుంది. యు మీన్ గాజువాక గర్ల్? హిస్మావా వేరే ఎవరినో కాదు, ఉమర్ అన్నేరా. ఒరే తను నీ భార్యరా? అవునరా, ఇప్పుడే తను మనస్ఫూర్తిగా నా భార్యగా అంగీకరించాను. మొదట్లో ఏమో తనంటే ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను. తర్వాత పోను పోను తన బిహేవియర్, క్యారెక్టర్ అన్నీ బాగా నచ్చి ఇప్పుడు తనని ప్రేమించడం మొదలుపెట్టాను. ఈ విషయం నాతో చెప్తావా? తనతోనే చెప్పచ్చుగా. అది అందులో చిన్న చిక్కుందిరా. చాలా ఎక్కువగా ఉందిరా. అది కాదురా మావా, మొదట్లో తను అసహించుకొని తిట్టేసి ఒక డిస్టెన్స్ కీపప్ చేశాను. ఇప్పుడు సడన్ గా దిగిపోయి చెప్పాలంటే నాకు అదోలా ఉందిరా. నువ్వు ఏదైనా ఐడియా ఇస్తే దాన్ని ఫాలో చేసి నేను దాన్ని లైన్ లో పెట్టుకుంటాను. ఏంటి పెళ్ళాన్ని లైన్ లో పెట్టుకుంటావా? లోకంలో కట్టుకున్న దాన్ని లైన్ లో పెట్టడానికి ఒక ఐడియా కావాలని అడిగిన మొట్టమొదటి మగాన్ని నా లైఫ్ లో ఇప్పుడే చూస్తున్నాను రా. మావా నా ఫీలింగ్ అర్థం చేసుకోరా. రే ఇది చాలా సింపుల్ మ్యాటర్ రా. నువ్వు ఇప్పుడు తిన్నగా ఇంటికి వెళ్ళిపో. నీ భార్య ఇంట్లో ఏదో పని చేస్తూ ఉంటుంది. తనకు తెలియకుండా తన వెనక్గా వెళ్ళి లబుక్కని వాటేసుకొని చటక్కని ముద్దెట్టేసుకోరా. ఏంట్రా డ్రీమ్సా? అది కాదు, నేను వెనక నుంచి పట్టుకుంటే గట్టిగా అరిచి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిస్తే వీడెక్కడ దొరికాడండి బాబు. ఒరే నువ్వు పక్కింటోడి పెళ్ళాన్ని వాటేసుకుంటే అది అరిచి గోల చేసి ఊళ్ళో వాళ్ళందరినీ పిలుస్తుందిరా. కానీ ఉమా నీ సొంత పెళ్ళావురా, అలాంటిది ఏం చేయదు. నా మాట నమ్ము, ధైర్యంగా వాటేసుకో. వాటేసుకో వాటేసుకో వాటంగా వాటేసుకో, ధైర్యంగా వాటేసుకో. ఈ ఐడియా కొంచెం చీప్ గా ఉంది. వేరే ఏదన్నా బెటర్ ఐడియా చెప్పరా. ఇదేం బాగాలేదురా కార్తీక్. ఫ్రెండ్షిప్ పేరుతో నన్ను మరీ వేపుకు తింటున్నావురా. నువ్వు ఏదో రోజు చదివి డిస్టింక్షన్ లో పాస్ అయిపోతావురా. ఆ తర్వాత నువ్వు స్వీట్స్ తీసుకొని, పువ్వులు తీసుకొని, అవి తీసుకొని, ఇవి తీసుకొని నీ భార్య దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి ఏదో ఒకటి చెప్పి ఐ లవ్ యూ అని చెప్పారా. నన్ను వదిలేరా. ఐడియా ఓకేరా, ఐడియా ఓకే. చూడు అబ్బా, ఈవినింగ్ కోటర్ కొడదాం అనుకున్నాను, కానీ వీడు పగలే కొట్టేటట్టు చేశాడే. రండనయ్య, ఎలా ఉన్నారు? అమ్మా బాగున్నావమ్మా? బాగున్నాను. కాఫీ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. తొందరలోనే ఒక సంతోషమైన విషయం జరగబోతోంది. నా రిజల్ట్స్ వస్తాయి. నేను డిస్టింక్షన్ లో పాస్ అవుతాను. ఇందులో సంతోషం ఏముందనుకుంటున్నావా? ఉంది. ఫస్ట్ నైట్, ఐ మీన్ ఆ రోజు ఫస్ట్ నైట్ లో మనం మాట్లాడుకుంది నీకు జ్ఞాపకం ఉందిగా? బాగా ఆలోచించుకుని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం అనుకున్నాగా. వీలైనంత త్వరగా ఒక నిర్ణయానికి వద్దాం. నేను ప్రేమించే నా ప్రియురాలకి నేను ఐ లవ్ యూ చెప్పబోతున్నాను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. రావలేకపోయి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నువ్వు హాయిగా సంతోషంగా ఉండొచ్చు. రండి అంకుల్. బాబు బయలుదేరుతున్నావా? ఒక్క నిమిషం మాట్లాడాలి. పర్వాలేదు చెప్పండి. ఇదిగో, ఇది ఊళ్ళో నాకు తెలిసిన కార్ల కంపెనీ. ఇందులో నీకు ఏది నచ్చిందో చెప్తే నేను చూసుకుంటాను. దేనికి? తప్పుగా అనుకోకు. మీ ఇద్దరు కాలేజీకి వెళ్ళి రావడానికి పనికి వస్తుందని కొందాం అనుకుంటున్నాను. థ్యాంక్స్ అంకుల్. కార్ కొంటే నా కష్టార్జితంతో కొనాలన్నది నా ఆశ. సరే బాబు, నాకు తీసివ్వాలనిపించింది. తప్పుగా అనుకోకు. చచ్చా, అదేం లేదు. వస్తాను. మంచిది అంకుల్. నేను చెప్పింది నీకు అర్థమైందా? ఇకపై దేనికైనా నువ్వు సిద్ధంగా ఉండాలి.
ఎగ్జామ్ ఏమైందిరా? వీడు గంగూలీ మావా అంటే వెళ్ళిన వెంటనే బయటకు వచ్చేసాను కదా అందుకు అంటున్నాడు. ఆ కుమార్ గారికి ఏమైందిరా? వాడు వివిఎస్ లక్ష్మణ్. ఏంటి మావా అర్థం కాలేదా? మహా జిడ్డుగాడు కదా, రాసిందే రాస్తున్నాడు. ఓకే మావా, బాయ్. బాయ్ బాయ్ గర్ల్స్. హే నిషా. హాయ్ కార్తీక్. హాయ్. కార్తీక్, ఐఎమ్ గోయింగ్ టు మిస్ దిస్ కాలేజ్ లైఫ్. ఎగ్జామ్స్ అయిపోయి మనం విడిపోతున్నాం అనుకుంటే చాలా బాధగా ఉంది. బట్ యూర్ వెరీ లక్కీ. ఎస్, ఉమ్మ నీకు వైఫ్ గా దొరికినందుకు నువ్వు అదృష్టవంతుడివి. ఉమా ఎంత మంచి అమ్మాయో తెలుసా? అవును కార్తీక్, నువ్వు నా వెనకాల తిరుగుతూ నన్ను లవ్ చేసిన విషయం నేను తనతో చెప్పినప్పుడు తను ఎంత స్పోర్టివ్ గా తీసుకుందో తెలుసా? వైఫ్ హస్బెండ్ ని ఇలాగే అర్థం చేసుకోవాలి. రియలీ షీస్ గ్రేట్. ఇంకా నయ్యో మనిద్దరం పెళ్లి చేసుకోలేదు. చేసుకునుంటే పావు ముంగిసలా కొట్టాడుకునే వాళ్ళు. ఎప్పుడు చూసినా తిట్టుకుంటూ కొట్టుకుంటూ. సారీ కార్తీక్. సారీ దేనికి? ఎన్నోసార్లు నేను ఇన్సల్ట్ చేశాను. అవేమి మనసులో పెట్టుకోకు. కీప్ ఇన్ టచ్. ఉమ్మని బాగా చూసుకో. ఓకే ఓకే. సీ యూ. బాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్. అరే కరుణ, అబ్బాయికి చదువు పూర్తయిందని చెప్పావు. ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే నా వల్ల సహాయం నేను చేస్తాను. అతను అడగటానికి మొహమాట పడుతున్నట్టున్నాడు. నువ్వు అలా మొహమాట పడుకో. నేనేం మొహమాట పడ్డం లేదు. వాడు వ్యాపారమే చేస్తాడో ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగమే చేస్తాడో నాకు తెలియదు. ఉమా, ఏంటి ఏమైందమ్మా? ఏడుస్తూ వెళ్తుందేంటి? బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదా? అలా విడిపోదాం అనుకున్నాను. వీలైనంత త్వరగా ఒక నిర్ణయం. నేను ప్రేమించిన నా ప్రియురాలకి నేను ఐ లవ్ యూ చెప్పబోతున్నాను. ఏమైందిరా? ఇది నేను అడగాల్సిన ప్రశ్న. కరుణ, నేను ఇంతకు ముందు 2-3 సార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళాను. ఎప్పుడు వచ్చినా మా అమ్మాయి మొహంలో నవ్వే కనిపించలేదు. ఇలా చూడరా, నా మనసులో బాధ ఉన్నా నేను ఇంతవరకు నోరు తెరిచి మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, అసలు వాళ్ళ మంచి గొడవ ఏంట్రా? ఇలా అడిగితే ఏం లేదురా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది నాకు తెలిసి తీరాలి. నువ్వు అడిగేది చూస్తుంటే మేమేదో తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది. తప్పుగాక ఇంకేంట్రా? ఉదయం 10 గంటలకు కాలేజీకి వెళ్ళిన పిల్ల 11 గంటలకి ఏడుస్తూ తిరిగి వస్తే కన్న తండ్రికి ఎలా ఉంటుందిరా? సరే, నువ్వు 2 బిడ్డల తండ్రిగా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోనక్కర్లేదా? ఇంటికి వచ్చిన కాసేపట్లో నాకు తెలిసిందిరా మా అమ్మ ఇక్కడ సుఖంగా లేదని. సరే, సర్దుకుంటారులేని నేను ఊరుకున్నాను. అది కాదురా, ఆగు రత్నం, ఆగు. లేదు ఎందుకు టెన్షన్ అవుతావు? ఇలా చూడు, ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేది తను మానసికంగానూ శారీరకంగానూ సంతోషంగా ఉండటం కోసమే. కానీ నా కూతురికి 2 కర్మయ్యాయిరా. అది ఆ రోజే అంది, నన్ను బలవంతం చేసి నాకు ఈ పెళ్లి చేశారంటే మొగుడు వదిలేసి వచ్చేస్తాను అని. అప్పుడు అన్నది, ఇప్పుడు జరిగేలా ఉంది. రత్నం, మా అబ్బాయి మాత్రం తప్పు చేస్తున్నట్టు మాట్లాడడం న్యాయం కాదు. వాడిని రానువ్వు, విషయం ఏంటో కనుక్కుందాం. అంతవరకు కాస్త ప్రశాంతంగా ఉండుతాను. ఇంకా వాడిని అడిగేది. ఈ రోజు ఉదయం కూడా నేను చూశాను, వాడేదో తింటుంటే ఇది ఏడుస్తూ నుంచోనుంది. నేను అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇద్దరు కాలేజీ నుంచి వస్తున్నారు. వాడు బండి మీద వస్తే ఇది నడుచుకుంటూ వస్తుంది. కట్టుకున్న పిల్లమే కదరా, దాన్ని తంతా తీసుకొస్తే ఏమవుతుంది? ఇలా చూడు, వదిలే. ఇక నేను సహించలేను. మంచి వచ్చాడు, నా బిడ్డ నా దగ్గర ఉంటుంది. అది కాదురా నేను చెప్పేది. తొందరపడి ఒక నిర్ణయానికి రాకు. రత్నం, నేను బలవంత పెట్టి పెళ్లి చేయడం నేను చేసిన తప్పు. అందుకని నువ్వు ఎక్కడ కష్టపడక్కర్లేదు. పెట్టే బయట దొరుకుని బయలుదేరు. నువ్వు ఎక్కడ ఏ సుఖం అనుభవించావు? మన ఇంట్లో ఉంటే నేనైనా సంతోషంగా ఉంటాను. బయలుదేరు.
సందర్భం వెళ్ళిపో. మా అబ్బాయి వచ్చాక అడిగి విషయం ఏంటో తెలుసుకున్నాం. వాళ్ళు లేనప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళడం పద్ధతి కాదు. చీదాటిపోయాక ఏంటో ఇక మాట్లాడేది? మెల్లగా మెల్లగా మాట్లాడేది. రత్నం, నేను చెప్పేది విను. నా పరిస్థితి ఊళ్ళో వాళ్ళతో చూస్తున్నా లోపల వదలరా. రేయ్, నీ కొడుకు ఎలాంటి వాడు ఊళ్ళో అందరికీ తెలుస్తుందని భయమా? తెలియలేవరా? మెల్లగా మాట్లాడు. తల్లే ఊరుకో. ఇది కుటుంబ వ్యవహారం. ఏంటి కుటుంబ వ్యవహారం? నా మాట విను. తన పిల్లని సక్రమంగా చూసుకోవడం తెలియలేదు నీ కొడుక్కి. ఇంకా గౌరవం ఏంట్రా? రేయ్, నువ్వు రామ్మా. నా మాట విను. రేయ్, రామ్మా. అమ్మా, అమ్మా, నువ్వన్నా నా మాట విను, అమ్మా. అమ్మా, ఇదిగో, రేయ్, రత్నం. ఇవ్వమ్మా రానాయనా రా. మా అమ్మ పువ్వులు 4 మూరలు ఉన్నా పాలిథిన్ బ్యాగ్ లో వేసివు. అట్టాగే నాయనా తీసుకో నాయనా. ఇదిగో. మా అమ్మ ఇంకో బ్యాగ్ ఇవ్వు. ఆ? ఇంకోటి ఇవ్వరా? ఉమ్. ఉమ్. థ్యాంక్స్. ఇంకొకటి ఇవ్వవా? ఏం బాబు 4 మూరల పువ్వులు కొని ఇన్ని సంచులు అడితే ఎట్టా? జాలీగా లవ్ చేయడం మాత్రం తెలుసు. పువ్వులు కొనడానికి ఇంత పిసినారుతానవా? ఓకే ఓకే, నో టెన్షన్. పోయా పో. సరే సరే, కోపడకండి. వదినా, తీసుకో, స్వీట్ తీసుకో. థ్యాంక్స్. అది కొంచెం నవ్వుతూ చెప్పొచ్చుగా. అవును, పాప కనిపించట్లేదు, స్కూల్ నుంచి రాలేదా? ఇంకా రాలేదు. అమ్మా మా రామ్మా, ఎప్పుడు చూసినా కిచెన్ లోనే ఉంటావు. రా నోడతారు. తినమ్మా, మీ అబ్బాయి యూనివర్సిటీలోనే టాప్. అరే, ఇంత సంతోషమైన విషయం చెప్తున్నా అందరూ మౌనంగా ఉన్నారేంటి? వదినా, అన్నట్టు తనేది? ఎవరు? అదే ఉమా. దేనికి? ఏం లేదు, నేను పాస్ అయ్యాను కదా, తనకి స్వీట్ ఇద్దామని. అయితే నువ్వు బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళివ్వాలి. ఏంటి నువ్వు అనేది? తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడు? ఎవరితో? వాళ్ళ నాన్న ఉదయాన్నే వచ్చి తీసుకెళ్లాడు. ఎవరిని అడిగి వెళ్ళింది? ఎవరిని అడిగి వెళ్ళాలరా? నాకు తెలియగలుగుతాను. ఎవరిని అడిగి వెళ్ళాలంటావు? నీకు పెళ్ళే 6 నెలలు అయితే పెళ్ళాం మీద ప్రేమ ఇప్పుడు పుట్టిందా? రే, ఎన్నాళ్ళని రా ఒక అమ్మాయి నీ టార్చర్ తట్టుకుంటుంది? ఉదయం నువ్వు అమ్మాయిని ఏమన్నావు గాని సాయంత్రం కాలేజీ నుంచి ఏడుస్తూ వచ్చింది. వాళ్ళ నాన్న కోపం పట్టలేక ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు తలంచుకుని ఏం లాభం? నువ్వు చేసిన పనికి వాళ్ళ నాన్న వీధిలో నిలబడి పరువు తీసుకెళ్లాడు. ఎంత బతిమాలని తెలుసావండి. నేను మన కుటుంబం తలదించుకోవాల్సి వచ్చింది. రేయ్, ఒక అమ్మాయికి పెళ్లి చేస్తే సక్రమంగా కాపురం చేసుకోవాలి గాని ఇలాగే నా నడుచుకునేది. 40 ఏళ్ళురా, నేనెంతో గౌరవంగా బతికాను. ఇప్పుడు నా పరువు మర్యాద అన్నీ పోయాయి. రేయ్, అడిగినా నీ సమాధానం చెప్పాడు. మౌనంగా వెళ్తామంటరా దున్నపోతా. నేను ఒక్కడి గొంతు చించుకుని అరుస్తున్నాను. పోయింది నా పరువే కదా, నీ పరువా పోయింది? పో, అలాగే పో. ఏది ముద్దు తిను. నీళ్లు తాగు. వదినా, కొంచెం డబ్బుంటే ఇస్తావా? వచ్చే వరకు వెళ్ళొస్తాను. మీ నాన్నకు తెలిస్తే చంపేస్తారు. అందుకని తను అలాగే వదిలేస్తావా? అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి? ఏంటి భారతి, ఏంటి సమస్య? ఏం లేదు మావయ్య. ఏంటమ్మా, నువ్వు కూడా విషయాన్ని దాచిపెట్టడం నేర్చుకున్నావా? అది కాదు మావయ్య, కార్తీక్ బుచ్చిరెడ్డిపాలెం వెళ్తాడట. బుచ్చికెళ్తాడంటున్నా? రేయ్, నేను ఒక విషయం క్లియర్ గా చెప్తాను, వినండి. నువ్వు బుచ్చికెళ్ళు, నీ పెళ్ళాన్ని కలుసుకో, అది నీ ఇష్టం. నీ పెళ్ళాన్ని ఇక్కడికి తీసుకురాకూడదు, ఇది నా ఇష్టం. వాళ్ళ నాన్నని ఎంతగానో బతిమాలని తీసుకెళ్లొద్దురా అని వినిపించుకోకుండా అమ్మాయిని లాక్కెళ్ళాడు. ఆడపిల్ల తండ్రి వాడికెంత పొగరుంటే మగపిల్లాడి తండ్రి నాకెళ్తుండాలి. నువ్వేం చేయక్కర్లేదు. ఆ రత్నం ఇక్కడికి రావాలి. తెలియక తప్పు జరిగిందని నాకు క్షమాపణ చెప్పాలి. చెప్పాకే నీ భార్య ఇంట్లో అడుగు పెట్టాలి. ఏదో తమాషా చెప్తున్నాను అనుకోవద్దు, గుర్తుంచుకో.
నేనేమన్నా కట్నాలు అడిగానా కానుకలు అడిగానా లేక అమ్మాయిని ఏమన్నా చిత్రహింసలు పెట్టామా? ఈ తండ్రులంతా ఇంటారా? ప్రతి చిన్న విషయానికి రెచ్చిపోతుంటారు. వాళ్ళు అసలు పట్టించుకోకూడదు. ఈ కాలం కుర్రాలంతా కాలేజీకి వెళ్లేలోగా అమ్మాయిలు లైన్ లో పెట్టి ఇల్లీగల్ గా కాపురాలు చేసేస్తున్నారు. నువ్వేంటంటే పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుని బ్రహ్మచారిగా ఉండిపోయావు. ఇలాగే కంటిన్యూ అయితే నువ్వు బెండకాయలు ముదిరిపోతారా? ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి కాపురం పెట్టేసే. ఏంటో ఆలోచిస్తున్నావు? ఇందా ఇది తీసుకో, ముందు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. పోతే ఇంకో విషయం మామ, మంజు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. రేపో మాపో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాం. నువ్వు వెళ్ళి ఉమ్మని తీసుకొచ్చి నేను మంజుని తీసుకొస్తాను. అందరం కలిసి హనీమూన్కి వెళ్దాం. ఓకే? థ్యాంక్స్ రా మావా. ఓకే, బయలుదేరి. సరే, నేను ఊరికి బయలుదేరుతున్నాను. నువ్వు ఈ బండిని జాగ్రత్తగా హాస్టల్లో పెట్టు. నేను ఇటు నుంచే వెళ్తున్నా. ఏరా ఇది నీకు అన్యాయం అనిపించట్లేదు? ఇది ఒక బండి, దీన్ని జాగ్రత్తగా చూసుకోవడం. 10 రోజులు కాదు కదా, 10 ఏళ్ళైనా సరే ఈ బండి ఎక్కడే ఉంటుందిరా. దీన్ని స్టార్ట్ చేసేలాగా నా ప్రాణాలు పోతాయి. అలా జరగకుండా చూసుకోరా. అలాగే బాబు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పక్క వీధిలో ఉంది. నేను పెద్ద బిజినెస్ మీటింగ్ వచ్చాను. మీ ఇల్లు పక్కనే ఉందని చెప్పారు. అందుకే సో జస్ట్ లైక్ దట్ ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. విలేజ్ సో హాట్ యునో. తాగడానికి ఏమైనా ఇస్తావా? తీసుకొస్తాను, ఉండండి. మజ్జిగ తాగుతారా? ష్యూర్, దానికేం తాగుతాను. ఈ ఇంటి నా కాలంలో తక్కువ రేటుగా కొట్టేశారనుకుంటా. ఇట్స్ నైస్ నైస్. థ్యాంక్ యూ. వావ్, బటర్ మిల్క్ అదిరిపోయింది. దీన్ని విలేజ్ లో ఎలా తయారు చేస్తారు? అన్ని చోట్ల పెరుగు నుంచి మజ్జిగ చేస్తారు. ఓ ఐ సీ. ఉమా, ఎవరది? గుడ్ ఆఫ్టర్నూన్ అంకల్. ఏంటి విషయం? పక్క వీధిలోనే నా ఫ్రెండ్ ఇల్లు ఉంది. ఒక బిజినెస్ మీటింగ్ కోసం వచ్చాను. మీళ్ళు కూడా ఇక్కడే ఉందని చెప్పాడు. సో ఊరికే జస్ట్ లైక్ దట్ చూసి వెళ్దామని. చూసావుగా, ఇక బయలుదేరు. బయలుదేరుతాను అంకుల్, బయలుదేరుతాను. కానీ బస్సు 7 o'clock అట. మోర్ ఓవర్, నేను బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ సిటీ. ఈ విలేజ్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. ఎలాగో వచ్చాను కదా, విలేజ్ క్లైమేట్ పీపుల్స్ అన్ని స్టడీ చేసి సాయంత్రం ఒక 6 గంటలకి 6 గంటలకి టౌన్ బస్సు ఉంది. దాంట్లో వెళ్తే 7 గంటలకి వైజాగ్ బస్సు పట్టుకోవచ్చు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. బై ద వే, ఇక్కడ బాత్రూమ్స్ అవి ఉంటాయా? ఉన్నాయా అని అడిగాను. ఇట్స్ ఎమర్జెన్సీ. థ్యాంక్ యూ. హరే రామ 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 హరే హరే హరే. ఏంటి మామా, ఎలా ఉన్నారు? నాకేమిటి బాబు, బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ మొహంలో సంతోషమే లేదు. నా మనవరాలు నిన్ను పస్తులు పెడుతుందా? నీ పెళ్ళాం కాస్త మొండిగటమే, కానీ దాని మనసు చాలా మంచిది. దాన్ని నీతో పాటు తీసుకువెళ్లి హాయిగా కాపురం చేసుకో. నా ముని మనవణ్ణి చూశాకే నీ కన్ను మోస్తాను. మామా, నీ మనవరాలు నాతో వస్తుందా? నీకేమిటినైనా రాజకుమారులా ఉన్నావు. నీతో కాపురం చేయడానికి దానికి చేదా ఏమిటి? ఆడపిల్ల కదా, కాస్త బిట్టుగానే ఉంటది. పడిందనుకో కరిగిపోతుంది. పట్నంలో మీ ఇల్లు ఎక్కడ బాబు? శివాలయం పక్కనే బామా. అయితే రోజు గుడికెళ్ళి దర్శనం చేసుకుంటావన్నమాట. నాన్నమా, అన్ని తెలిసినట్టు మాట్లాడుకో. అది కాదే, చాలు, చాలు. చపాటి భోజనం రెడీ చేయమంటారా? ఓకే, షూర్. నాకు ఈ హోటల్ భోజనం అంటే పడదు. కొంచెం హోమ్లీ ఫుడ్ అయితే బెటర్.
ఇదిగో నువ్వంటే దానికి ఎంత ప్రేమో చూసావు కదా, ఇక మీదట నువ్వే దాన్ని చూసుకోవాలి తెలుసా? తప్పకుండా బామ్మ, నువ్వేం దిగులు పడకు, దాన్ని మహారాళ్ళ చూసుకుంటాను. చల్లగా ఉండండి. వస్తాను. రామా. రసం మాత్రం చాలు, ఇంకొంచెం. సూపర్, నువ్వు వంట ఇంత బాగా చేస్తావా? మా వదిలికి వంట చేయడమే చేత కాదు, వేస్ట్. వేరే దారిలాగా తింటున్నావు. ప్రామిస్, నా లైఫ్ లో ఈ రోజు ఇంత రుచిగా ఉన్న భోజనం చేస్తున్నాను. ప్రామిస్ అంట, ఇది ఒకటి తక్కువ. ఉమా, ఇంకా బయలుదేరలేదా? టైం అయింది. ఓ మై గాడ్, టైం అయిపోయిందా? ఏంటమ్మా నువ్వు, నేను వద్దు వద్దంటున్నా భోజనం వడ్డించాను. ఇప్పుడు నాకు బస్సు అందుతుందో లేదో. వాట్ ఐమ్ గోయింగ్ టు డు? ఓ మై గాడ్. ఊరికే హైరాణ పడతాడు. పొలంలో పనిచేసేవాడు రమ్మంటాను, వాడు సైకిల్ ఎక్కించుకుని రైల్వే గేట్ దగ్గర వదిలేస్తాడు. అక్కడి నుంచి అడ్డదాన్ని వెళ్ళావంటే బస్సు పట్టుకోవచ్చు. నో నో, నేను దీనికి ఒప్పుకోను. నేను +2 చదువుతున్నప్పుడే సెల్ఫ్ మేడ్. నేనే కష్టపడి పనిచేసి చదువుకున్నాను. మా అమ్మ నాన్నలు కూడా ఇబ్బంది పెట్టలేదు. అలాంటిది నేనెలా పనిచేసామని సైకిల్ తొక్కమని హిట్స్ బ్యాడ్. నేను దీనికి ఒప్పుకోను. ఐ కెన్ డూ ఇట్. నో. ఏం చేద్దామని? మరి అయితే నేను ఎలా చేస్తే ఎలా ఉంటుంది? ఈ రోజు రాత్రికి ఇక్కడే ఇక్కడ మూల పడుకుంటాను. రేపు పొద్దున లేచి ఫస్ట్ బస్ పట్టుకొని అలాగే వెళ్ళిపోతాను. ఇందులో మీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా? ఉదయం 5 గంటలకి నేనే బండి ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ అంకల్, సో నైస్ ఆఫ్ యూ. రసం ఏమో టేస్ట్ గా ఉంది, కొంచెం పోస్తావా? దయచేసి అరవకుమా, ఒట్టుమా. నేను నిన్ను చూడడానికి వచ్చాను. నాకు ఈ ఊళ్ళో అసలు ఎవ్వరూ తెలియదు. నేను నాతో తీసుకెళ్దామని వచ్చాను. చేతులు తీయండి ప్లీజ్. నువ్వు మీ నాన్నతో చెప్పనని చెప్పు. సరే, నా కాళ్ళు వదలండి. ఉమా, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? రిజల్ట్ రాగానే స్వీట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్దాం అనుకుంటే ఈలోగా కోపగించుకొని వచ్చేసావు. కావాలంటే నా ఫ్రెండ్ అడుగు. నన్ను నమ్ముమా. ఏదో మనసుకి నచ్చిన అమ్మాయికి చెప్తానన్నారు. తను నువ్వే ఉమా. ఎప్పటి నుంచి మీకు నచ్చాను? ఎప్పటి నుంచి అంటే ఎలా చెప్పు? నిషా వద్దన్నప్పటి నుంచా? చచ్చ అబ్బాయి, అదేం కాదు. నువ్వంటే ఎప్పటి నుంచి ఇష్టం చెప్పలేను, కానీ నిజంగా ఐ లవ్ యూ ఉమా. ప్రామిస్, ఐ లవ్ యూ ఉమా. ఎన్ని రోజులు నేర్పించారు. నేనేం తప్పు చేశాను? ఎందుకు ఇలా నడుచుకున్నారు? నో ఉమా, అదంతా పాస్ట్. పాస్ట్ ఇస్ పాస్ట్. అవన్నీ మర్చిపోదాం, ఓకేనా? ఏడవకూడదు, సరేనా? నవ్వు. ఏ నవ్వు. ఉమా, నిన్ను ఒకే ఒక్క ముద్దు పెట్టుకోనా? వద్దు, నీకొద్దంటే నాకు వద్దు. ఐ డోంట్ ఫోర్స్ యూ. నీకు ఇష్టం లేకపోతే నేను దూరంగా వెళ్ళి పడుకుంటాను. సరే, వెళ్ళి పడుకోండి. అలా అంటే ఎలా అమ్మా? అట్లీస్ట్ చెయ్యి. పోస్ట్ చేయనని చెప్పినట్టున్నారు. ఏదో తెలియక.
అమ్మా క్షమించడమ్మా, ఆవు ఏనబోతోంది. పని వాళ్ళందరూ పక్కూరికి సినిమా చూడడానికి వెళ్ళారు. పశువుల కొట్టంలో కరెంట్ లేదు, మా పెట్రోల్ బాక్స్ లైట్ కావాలి, అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. సరే నువ్వు వాళ్ళు నేను తీసుకో. అలాగేనమ్మా. ఇదొకటి సమయ సందర్భం లేకుండా ఈయంతోంది. పాపం దానికేం తెలుసు. అవును, నా టెన్షన్ దానికేం తెలుసు. అమ్మా లైట్ నేను తీసుకుంటానమ్మా. ఈడోడండి అర్థం చేసుకున్నట్లు. జిడ్డుడుతుంది, తుడుచుకోండి. ప్లీజ్ ఏంటే మనవరాలా, మీ ఆయన వచ్చాడట కదా. రత్నమా, నువ్వు అదృష్టవంతులు. మా ఆవులన్నీ కోడిదోళ్ళు నేస్తున్నాయి, మీ ఆవులు పెయ్యదోళ్ళు నేస్తున్నాయి. ఒరేయ్, లేగదోడని చూసారా, దిష్టి పెట్టకరా ఏదో సచ్చినోడా. అది సరేగానే, ఈ ఆవును ఎప్పుడు కొన్నావు? చాలా బాగుందయ్యా. దాన్ని మా అమ్మాయి పెళ్ళప్పుడు కొన్నాను. అదే దోణినండి. థ్యాంక్స్. దేనికి? రమ్మను కానీ వస్తానని చెప్పినందుకు. సరే సరే, తొందరగా రెడీ అవ్వు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకు? ఇద్దరు ముసలాళ్ళని ఒప్పించాలే. ముందు మీ నాన్నని, ఆ తర్వాత మా నాన్నని. రా. అంకుల్, నేను బయలుదేరుతున్నాను. బయలుదేరు. ఉమెన్ కూడా తీసుకెళ్తున్నాను. దేనికి? అంకుల్, షీస్ మై వైఫ్ అంకుల్. అది ఇప్పుడు గుర్తుకొచ్చిందా? నేను నీ భార్యను తీసుకెళ్ళదని చెప్పడం లేదు. తీసుకెళ్లే ముందు మీ అమ్మ నాన్న రమ్మని చెప్పు. నేను ఊళ్ళో పెద్దలను పిలిచి పంచాయతీ పెట్టిస్తాను, అప్పుడు సంతోషంగా తీసుకెళ్తాను. నా పిల్లని తీసుకెళ్ళడానికి నేనెందుకండి పంచాయతీ అది ఇది అంటూ? జీవితంలో ఒకసారి తప్పు చేశాను, మళ్ళీ ఆ తప్పు చేయకూడదు కదా, అందుకే. వీల్లేదు సార్, నేనేం తప్పు చేశానని? అది పంచాయతీలో మాట్లాడి తెలుసుకుందాంలే. మా అమ్మాయిని ఎప్పుడు నీతో పంపించేది లేదయ్యా. ఇది మరీ అన్యాయం అంకుల్. ఏదో అన్యాయం? కట్టుకుని పిల్లలు సక్రమంగా చూసుకోవడం తెలియలేదు, పని మనిషి కంటే మరీ హీనంగా చూశారు. ఊరికే వాదించుకో. మీ అమ్మని నన్ను రమ్మని చెప్పు, వచ్చాక మాట్లాడుకున్నాం. వీల్లేదు సార్, నేను నా భార్యను తీసుకెళ్తున్నాను. ఉన్నట్టుండి పిల్ల మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి? ఏ మీ వీధిలో ఉన్న వాళ్ళంతా కాంటింగ్ చుమ్మేశారా? ఇలా చూడండి అంకుల్, నేను ఇతరుల కోసం బతికేవాడిని కాదు, నేనుగా ఇష్టపడి నా భార్యను తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మీరు పంపిస్తారా, పంపించరా? ఇంత జరిగాక ఒక విషయం చెప్తున్నా విను. మీ అమ్మ నాన్నలు రానక్కర్లేదు. ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మగాడివైనా సర్టిఫికేట్ తీసుకురా. ఏనాడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నటి నుంచి గమనిస్తూనే ఉన్నాను, మరీ ఓవర్గా పోతున్నావు. మేము భార్య భర్తలు, మా మధ్య ఏం జరుగుతుందో తెలుసా? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావే. నీకేం తెలియదు, అవతల ఏం తెలియదు నాకు. నిన్న ఇంటికి వచ్చిన మీ అల్లుడిని ఒక్కసారి రండి అని పిలిచావా? ఎన్ని రకాలుగా అవమానించాలో అంతగా అవమానించావు. నేను ఓర్చుకున్నాను, ఇప్పుడు మరోలా అవమానిస్తున్నావు. ఒక అల్లుడితో మాట్లాడే మాటలేనా ఇది? కన్ను తండ్రివి కాబట్టి ఊరికే వదిలేస్తున్నాను, లేదంటే నేనేం చేసేదాన్ని నాకే తెలీదు. ఇదిగో చూడు, ఇంకో విషయం చెప్తున్నాను. ఇక్కడ నా కోసం నా భర్త అవమానింపబడ్డాడు. నేను ఇప్పుడే ఆయనతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు నన్ను చూడడానికి రావద్దు. నేను ఇక నాకేం జరిగినా పుట్టిల్లని ఇక్కడికి రాను. మన బంధం ఈ రోజు తెగిపోయింది. రండి. ఇలా మాట్లాడి వెళ్తుంది ఎంతరాదు. అలాగే మాట్లాడాలమ్మా. అదిక మన ఇంటికి రాకపోయినా పర్వాలేదు, కొత్త వారింట్లో సంతోషంగా ఉండాలి. ఉంటుందమ్మా. ఇక నాకు నా బిడ్డ గురించి కానీ నా అన్నుడి గురించి కానీ దిగులే లేదు, దిగులే లేదు. ఏమా బస్ వచ్చింది, త్వరగా హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. చేయండి, ఇదే అలవాటు.
లేదు కాళ్ళు కత్తులు ఎక్కడ పెట్టుకోవాలి తెలీదు. ఏంటమ్మా ఏమైంది, ఎందుకు అరుస్తున్నావు? ఎడ కూర్చొని లేదు సార్, నాకేం తెలీదు. లేదండి, అనుకోకుండా నా కాలు ఆవిడికి తగిలింది, దాన్ని తప్పుగా అర్థం చేసుకుంది. ఏమమ్మా బస్ అన్నాక కాళ్ళు చేతులు తగులుతూ ఉంటాయి, దీనికి ఎందుకు ఇంత అర్థం చేస్తావు? ఊరుకోవమ్మా. అవును మరి, నువ్వు చెప్తే గానీ మాకు తెలియదు, గొప్పడమే. నేనేం చేయలేదు. ఐ సీరియస్లీ మీన్ ఇట్. తెలుసు, నేనే చేశాను. చేతిని జాగ్రత్తగా పెట్టుకోండి, లేదంటే నెక్స్ట్ మీరే చేశానని చెప్పండి. బండి ఇక్కడ 10 నిమిషాలు ఆగితే టీ కాఫీ తాగాలి, ఎవరైనా ఉంటే తాగొచ్చు. నెక్స్ట్ వైజాగ్ లో ఆగేది. ఎక్కడే బసంతాల కేళి చెప్పవే చిరుగాలి చల్లగాయ. ఇదే ఊరు? రాజమండ్రి. ఇక్కడ ఎందుకు దిగేశావు? వైజాగ్ కదా టికెట్ తీసుకున్నావు. వైజాగ్కే, కానీ ఈరోజు ఎక్కడ ఉంటున్నావు? ఏ ఏంటుమా, నీకెలా చెప్తే అర్థమవుతుంది? మనకు పెళ్ళయి 6 మాసాలైంది. నిన్నటి నుంచి కదా అన్యోన్యంగా ఉంటున్నావు. ఈ సమయంలో ఇంటికి వెళ్ళాం అనుకో, నాన్న ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు. అందుకే ఈ ఒక్కరోజుకి ఇక్కడే సంతోషంగా ఉండి రేపు పొద్దునే వెళ్ళిపోదాం. అయ్యో, నా వల్ల కాదు బాబు, నేను ఇక్కడ ఉండలేను. ప్లీజ్ ఉమ్మా, అర్థం చేసుకో. మనమిద్దరం భార్యాభర్తలమే కదా, ఇది నేను కట్టిన తాళే కదా. మనమిద్దరం కలిసి ఎక్కడున్నా ఏ ప్రాబ్లం ఉండదు. అదే వద్దు, నాకు నచ్చలేదు, నేను రాను. ఉమ్మా, నీకు నేను నచ్చలేదా? నాకు ఈ ఊరు నచ్చలేదా? ఇక్కడ స్టే చేయడం నచ్చలేదు. ఇవాళ ఒక్కరోజే కదా. వద్దండి ప్లీజ్ డార్లింగ్, ఈ ఒక్కరోజుకి జస్ట్ ఫర్ ఫన్ అనుకో. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ఈ ఒక్కరోజుకి నా మాట విను. వెళ్దాం పదా. ఏంటండి అదేం పట్టించుకోవద్దు. చోటే సర్లేదు. రూమ్ కావాలండి. ఫుల్ డే అయితే 500 అవుద్ది, 2-3 గంటలు అయితే 300. ఫుల్ డే సరే 500 ఇవ్వండి. రసీదులు ఇవ్వడం కుదరదు సార్. దట్స్ ఓకే. రూమ్ నెంబర్ 101. రా రా. ఏ రూమ్ ఉంది ఇది? అసహ్యంగా ఉంది. 2 నిమిషాలు టైం ఇవ్వు, 5 స్టార్ రూమ్ లో మార్చేస్తాను. ఎలా ఉంది? నాకు నచ్చలేదు. ఏంటమ్మా, మనం ఇక్కడ కాపురం చేస్తాం ఏంటి? జస్ట్ ఈ ఒక్కరోజే కదా. ఒక నిమిషం ఆగండి. ఏమైంది నీకు? మీరు మాత్రం చదివి పాస్ అయ్యారు, నేను చదివి పాస్ అవ్వక్కర్లేదా? పర్వాలేదు. ఇలా చేసుకుంటే ఎలా పాస్ అవ్వగలను? ఏంటమ్మా, దానికి దీనికి ఏమిటి సంబంధం? ఉందండి. రేపు మనకు బిడ్డ పుడితే నేను బిడ్డను చూసుకోవాలా, కాలేజీకి వెళ్ళాలా? చెప్పండి, నేను ఎలా చదవగలను? ఏంటమ్మా, ఇప్పుడు ఇలా మాట్లాడితే నేనేమని సమాధానం చెప్పు? ముందు సమాధానం చెప్పండి. ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? ఎంతో కష్టపడి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి నిన్ను కాకపట్టి హోటల్ రూమ్ బుక్ చేసిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడుతున్నావే, నా ఉసురు తప్పకుండా తగులుతుంది. నాతో మాట్లాడుకో. ఒరే లూసు, నీ బుర్రలో ఏమీ లేదు. నేనేం చెప్పాను? ఏంటి? బిడ్డక్కలేదనేగా చెప్పాను. దానికి పోయి ముఖం మార్చుకుంటే ఎలా? ఉమా, ఓకే ఉమా, నాకు అర్థమైంది. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఏం కావాలి సార్? ఏం లేదు, పర్లేదు, ముందు వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు చెప్పండి, ఏం కావాలి? నో హరీ, ఐ విల్ వెయిట్. ఆర్డర్లు ఇవ్వడమే కరెక్ట్. మరి చూడరా, వ్యాపారం టైంలో ఎవడో వచ్చి నందిలా నుంచుని ఉన్నాడు. వాడికి ఏం కావాలో అడిగి వెంటనే పంపించావు. పోరా.
ఏం కావాలి సార్ మీకు త్వరగా చెప్పండి. చెప్పండి సార్, కాంటమే కదా కావాలి. ఏం కావాలి? కేసు కావాలా, పుల్లరాజు కావాలా? సార్ త్వరగా చెప్పండి సార్. ఏ బ్రాండ్ కావాలి సార్? జీతో ట్యూబ్ బాబు. సార్కి పుల్లరాజు బిల్ వేయండి. సార్ పుల్లరాజు బ్యాలెన్స్ వదిలే, నువ్వే ఉంచుకోరా. మా ఆ పసుపు చీర ఫిగర్ తీసుకొచ్చింది వీడరా? నువ్వు లేపుకొచ్చిన ఫిగర్ సూపర్ రా. పాపది తమిళనాడా కేరళనా? ఎక్స్క్యూజ్ మీ, మర్యాదగా మాట్లాడండి. షీస్ మై వైఫ్. వైఫ్ అంటరా, విన్నారా? వైఫ్ లో అయితే ఇలాంటి తీసుకొస్తారా? బ్రదర్, నువ్వు కష్టపడి లేపుకొచ్చావు కనుక హ్యాపీగా పని చూసుకొని వెళ్ళిపో. తర్వాత మేం కంటిన్యూ ఇక్కడ కూర్చో. ఏడవకరా ప్లీజ్. నాతో మాట్లాడకండి, నేను అప్పుడే చెప్పాను కదా, విన్నారా? నాకేం తెలుసు? మీకు అసలు ఏమీ తెలీదు. నేను చెప్పినప్పుడైనా వినొచ్చు కదా. నాకు ఇదే కదా ఫస్ట్ టైం. ఇలా జరుగుతుందని నేను కలగను ఏంటి? ప్లీజ్ రా, కళ్ళు తుడుచుకో ప్లీజ్. ఏడవకరా ప్లీజ్. ఎలా ఏడవకుండా ఉండగలను? తుడుచుకుంటే గుండెలు అదురుకుంటాయి. అదే అక్కడేం జరగలేదు కదా. ఏడవకు ప్లీజ్ రా. కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. ఇప్పుడు ఏం చేద్దాం? వేరే ఏదైనా మంచి లాడ్జ్కి వెళ్దామా? అయ్యో, మీకు కొంచెమైనా తెలియదు. కూల్ కూల్, ఓకే ఓకే. సరే, నేనేం చేయాలో నువ్వే చెప్పు. నేను ఇంటికి వెళ్ళాలి. ఇంకెప్పుడు మీ నాన్న మామ చూడండి చెప్పావు. అయ్యో, ఎందుకు నా ప్రాణం తీస్తున్నారు? మీ ఇంటికి వెళ్దాం. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. వైజాగ్ 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 వెళ్ళవలసిన తొందరగా రండి. వైజాగ్ తప్పితే ఇంకెక్కడ లేదు. వైజాగ్ బస్ ఇక్కడే ఉంది. మనం ఈ బస్సులో వైజాగ్ వెళ్ళే వాళ్ళు తొందరగా రండి, తొందరగా రావాలి. చెప్పాను కదా, బస్సు బయలుదేరుతుంది. వైజాగ్ వెళ్ళే వాళ్ళు తొందరగా వచ్చి బస్సు ఎక్కండి, రావాలి. వైజాగ్ వైజాగ్ వైజాగ్. అదే తప్పు చేస్తున్నారు. ఉమా, ఏంటి? నేను ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోగా? అడిగేదాన్ని బట్టి. ఏం లేదు, ఈరోజు అన్ని పొరపాట్లే జరిగిపోయాయి. రేపు ఒక్కరోజు కాలేజీకి లీవ్ పెడతావా? చాలు చాలు, సైడ్లో ఆఫీస్. ఎంతండి? 7 రూపాయలు అయిందండి. నువ్వు వెళ్తూ ఉండి వస్తాను. ఇదిగో, నువ్వు వెళ్తూ ఉండి వస్తాను. థ్యాంక్స్ అండి. ఎందుకు నన్ను వదిలేసి అలా దూరంగా నడుస్తున్నారు? కలిసే వెళ్ళొచ్చుగా.
ఏం లేదు, చిన్నప్పటి నుంచి ఈ వీధిలో ఒంటరిగా నడవడం అలవాటైపోయిందా. ఇప్పుడు సడన్ గా ఒక అమ్మాయితో కలిసి నడవడానికి నాకు అదోలా ఉంది. అది కాకుండా ఈ వీధిలో నాకు అందరూ తెలిసిన వాళ్ళే, అందుకే. హలో, నేనేవి పరాయదాన్ని కాదు, నీ భార్యని. సారీ, రా. వాడికి చెప్పావా? వాడొచ్చి చాలా సేపు అయింది. కళ్ళు కలిపితే చెవులు వినిపించావు. కూర్చో. ఈ సమయం కాదు, ఇప్పుడు అడిచి గోల్ చేయండి, తర్వాత చూసుకుందాం. నేను అంతగా చెప్పిన ఆ పిల్లని తీసుకొస్తున్నానంటే చెప్తాను. పెద్ద కర్మకాండ అయిపోయింది, చెప్తాను. అయ్యో తాతయ్య, నన్ను వదిలేసి వెళ్ళిపోయావే. అవును, తాత మీద ప్రేమ తాతయ్య, నీ పెద్ద చాలా మంచిది మంచిది అని చెప్పేవాడివే. ఇప్పుడు తను తీసుకొచ్చారు చూడడానికి నువ్వు లేవుగా తాతయ్య. మీ ఆయన మరీ ఓవరాక్షన్ చేస్తున్నాడు. వచ్చి బిడ్డని ఇక్కడ పడుకోబెట్టమా? ఉమా, కొంచెం మధ్యలో తీసుకురామా. ఏమన్నయ్య? పిన్ని పిన్ని, బాబాయ్ నిన్ను పిలుస్తున్నారు. సరే, నువ్వు త్వరగా వెళ్ళు పిన్ని, లేకపోతే బాబాయ్ నన్ను తిడతారు. సరే, నేను వెళ్తున్నానులే. ఏమండి, పిలిచారా? ఏం తక్కువ లేదమ్మా. ఐ లవ్ యూ. అది నిన్నే చెప్పారుగా. ఏ మళ్ళీ మళ్ళీ చెప్పకూడదా? అయ్యో, ఇప్పుడేదో తాతయ్య కన్ను కండక్ట్ చేసి వచ్చారు. ఆయన అన్ని అనుభవించేసి వెళ్లాల్సిన టైంలోనే వెళ్ళారు. అక్కయ్య, ఏంటక్కయ్య? ఏం లేదు, బాబాయ్ పిన్ని పిల్లలు అంతా ఇక్కడ పడుకుంటారు, మనం హాల్లో పడుకుందాం. కార్తీక్ పైకి వెళ్ళి పడుకోమను. బాబాయ్ త్వరగా రూమ్ ఖాళీ చేసి ఇచ్చేయి. సరే అక్కయ్య, ఇప్పుడే ఖాళీ చేస్తాం. నిద్ర పైకి వెళ్ళండి. నిద్ర పైకి వెళ్ళి ఒంటరిగా జాలీగా నిద్రపోండి. పెద్ద కర్మ ఎప్పుడనేది నేను లెటర్ రాస్తాను. వదినా, ఇంకా బయలుదేరలేదా? నిన్నే అడిగాను, బయలుదేరలేదా అని. నేను ఎక్కడికి? ఎక్కడికైనా పో, అది నీ ఇష్టం, కానీ ఇక్కడ ఉండకూడదు. నేను అనేది తెలుగులోనేగా చెప్పాను, నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. నిన్ను నీ పెళ్ళాన్ని ఇంట్లో ఉండనిచ్చానంటే పెద్ద ఆయన చావుకు వచ్చారని. చావుకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు బయలుదేరలేదా అని అడిగాను. అర్థమైందా? ఏమండి, వాడు అన్నం తినేటప్పుడు మీరు ఇలా నోరు మూసుకుని పోవే. నేను నీకేం చెప్పాను? నువ్వు నీ పెళ్ళాన్ని చూడు, తనతో మాట్లాడు, కానీ ఇక్కడికి తీసుకురావద్దు, వాళ్ళ నాన్నే తీసుకొచ్చి వదలాలని చెప్పానుగా. నా మాట అనుకుంటే ఎందుకు తీసుకొచ్చావు? మన కుటుంబ గౌరవం ఏం కావాలి? బయలుదేరు. ఇప్పుడు ఏం జరిగిందని? నేనేం తప్పు చేశాను? నా వైపుని తీసుకురావడం తప్ప? పద్ధతి ప్రకారం చెప్పేళ్ళుంటే నువ్వు తీసుకురావడంలో తప్పులేదు. వాళ్ళ నాన్న గొడవ పెట్టుకుని తీసుకెళ్లాడు, వాడే తీసుకొచ్చి వదలాలి. నాన్న, భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. ఇద్దరం కాంప్రమైజ్ వచ్చేసాం కదా, దీన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తాం? రేయ్, నాకే పాఠాలు చెప్తున్నావా? ఇలా చూడు, చివరిసారిగా చెప్తున్నాను, నువ్వు ఇంట్లో ఉండాలంటే ఉండొచ్చు, కానీ తను ఇంట్లో ఉండకూడదు. వాళ్ళ నాన్న రావాలి, వాళ్ళ నాన్న వచ్చి క్షమాపణ అడిగితేనే ఉండనిస్తాను. నేను చివరిసారిగా చెప్తున్నాను, నా వైఫ్ నాతోనే ఉంటుంది, తన్ని ఒంటరిగా వదిలిపెట్టను. అయితే నువ్వు నీ పిల్లం బయటికి వెళ్ళండి. వీల్లేదు,
మేము వెళ్ళాం. వెళ్ళలేదంటే నీ పెట్టే వేడ తీసుకెళ్లి బయట ఒక్క పడే. నిమిషం. నువ్వు అలా చేస్తే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించట్లేదు, న్యాయం చెప్తున్నాను. ఏ ఉద్దేశంతో బయటకు వెళ్ళమంటున్నావు? ఈ ఇల్లు ఎవరి పేరునుంది? ఈ రోజు వరకు తాతయ్య పేరునుంది. నన్ను బయటకు వెళ్ళమంటే నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత నీకే తలవంపలు. నా దగ్గరే చట్టం మాట్లాడుతున్నావా? సరేరా, ఇది నీ తాతయ్య ఇల్లే కావచ్చు, కానీ ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నేను కష్టపడి సంపాదించినవి. నువ్వు ఇక్కడే ఉండు, కానీ ఏ వస్తువు వాడడానికి వీల్లేదు. ఇప్పుడు చెప్పవే, ఇది న్యాయం. ఇకపై ఈ ఇంట్లో ఏ వస్తువునైనా ముట్టుకుంటే అప్పుడు అడుగు. ఏమండి, ఎందుకండి మావితో గొడవ పెట్టుకున్నారు? నేను ఇక్కడ గొడవ పెట్టుకున్నాను, కావాలని ఆయన పెట్టుకున్నాడు. వద్దండి, మనం ఇక్కడ ఉండొద్దు, వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఏయ్, మనం ఎందుకు మన హక్కును వదులుకోవాలి? అది కాక ప్రాక్టికల్ గా ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. బయటికి వెళ్ళి మనం ఎక్కడైనా ఉండగలం. ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోదాం, కానీ ఇక్కడే ఉండి దేన్ని ముట్టుకోకుండా ఎలా ఉండగలం? కొంచెం ఓపిక పట్టు. నేను వెళ్ళి కొరియర్ కంపెనీలో డబ్బులు అడుగుతాను. ఆ తర్వాత అన్ని వస్తువులు కొనుక్కుందాం, సరేనా? నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? సారీ, నేను ఎలాగో మేనేజ్ చేస్తాను. ఒక నిమిషం. హాయ్ కార్తీక్. హాయ్, సార్ ఉన్నారా? లోపల ఉన్నారు. నమస్కారం సార్. సార్, నాకు కొంచెం డబ్బు కావాలి. సారీ బాబు, మన కంపెనీలో ఎవ్వరికీ అడ్వాన్స్ ఇవ్వరు. 2 రోజులు ఆగామనుకో, నీకు రావాల్సిన కమిషన్ నీకు వచ్చేస్తుంది. ప్లీజ్ సార్, నాకు కొంచెం అర్జెంటుగా కావాలి. ఐఎమ్ సారీ, కంపెనీ రూల్స్ కి అగ్నిస్ట్ గా నేను పోను. సరే సార్. ఇదిగో కాఫీ తాగు. చింది నాకు వద్దని చెప్పు బంగారం, నేను తర్వాత తాగుతాను. తాతయ్య తిట్టర్లే పిన్ని. హలో మామ, కార్తీక్ మాట్లాడుతున్నాను. చెప్పామా? ఏంట్రా, ఏదైనా హెల్ప్ కావాలా? అవునా మామ, నాకు అర్జెంటుగా 5,000 రూపాయలు డబ్బు కావాలి. ఓకే మామ, రేపు అరేంజ్ చేస్తాను రా. లేదురా మామ, నేను రేపటి వరకు వెయిట్ చేయలేను. నాకు ఈ రోజే అవసరం వచ్చి పడింది. అవును, చలో ఉన్నాడా? ఇప్పుడే కొత్తగా పెళ్ళింది కదరా, పెళ్ళంతా ఎవరికైనా బయట పోయింటాడు. హాస్టల్లో ఎవరున్నారు? అందరూ వెకేషన్ వెళ్ళిపోయారా. సరేరా, అట్లీస్ట్ రేపైనా మిస్ చేయకుండా అరేంజ్ చేయరా. తప్పకుండా మావా, అరేంజ్ చేస్తాను. ఓకేనా? ఓకేరా, థ్యాంక్స్. ఓకే. ఇదిగోండి. రెండు ఇడ్లైనా తినమ్మా. నాకొద్దత్తయ్య, చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటమ్మా? నేను బాత్రూమ్కి వెళ్ళాలి. ఏ, వెళ్ళొచ్చుగా. అది మావయ్య ఏమైనా అంటారని భయంగా ఉంది. ఆయన్ని పట్టించుకోకు, నువ్వు రామా. మనిషి అయినా కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు. రామా, నువ్వు రామా. తీసుకోమ్మా, తీసుకో, వెళ్ళమ్మా. చేయాల్సినంత చేసి ఏమీ తెలియనట్టు పేపర్ చదువుకుంటున్నారు.
ఉమా హే ఏమైంది నేను ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పమ్మా ఏమైంది ముందు ఓ ఇల్లు చూడండి మనిద్దరం వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం. తప్పకుండా వెళ్దాం కానీ దానికి ముందు నిన్ను ఎవరు ఏమన్నారో చెప్పు. ఏదైనా అన్నా కూడా పర్వాలేదు కానీ కానీ ఏమైందో చెప్పు. వద్దు, ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేను. వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఏం జరిగిందో చెప్తావా లేదా? ఏం జరగాలి? ఉంటున్న ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళాలన్నా వీలు కాలేదు. దానికి కూడా పర్మిషన్ అడిగి వెళ్ళాల్సి వస్తుంది. కూల్ కూల్ ఈ ఒక్కరోజు ఓపిక పట్టు. నేను డబ్బుకి అరేంజ్ చేశాను, కావాల్సినవన్నీ కొనుక్కున్నా. వెళ్ళి మొహం కడుకో, భోంచేద్దాం. నాకేం వద్దు, ముందు ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్లీజ్ ఉమా, నా మాట విను. రా భోంచేద్దాం. నేను ఇంతగా చెప్తున్నా మీరు సీరియస్ గా తీసుకోరేంటి? ఒకే ఇంట్లో ఉంటూ దేన్ని ముట్టుకోకుండా ఎలా ఉండగలం? నువ్వు ఒక్కరోజుకి అడ్జస్ట్ చేసుకో. నేను ఇంతగా ఫీల్ అవుతుంటే నన్ను అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? నీ బాధ నాకు అర్థమైంది. రేపటి కానీ సర్దుకుంటే నేను చెప్తాను కదా. వదలండి. మీరు అసలు మనిషేనా? మీకెప్పుడు మీ సుఖమే ముఖ్యం. నేనేమైనా మనిషినా మిషన్నా? అది కాదురా, ఇక్కడ ఉండలేను. నేను చెప్పేది అర్థం. నువ్వు మృగంలో బిహేవ్ చేస్తున్నావు. నేనా 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 మృగంలా బిహేవ్ చేస్తున్నాను? మీరే ఒక మృగం. మీకు మీ భార్య ఏమైనా పర్వాలేదు. మీకు కావాల్సింది సెక్స్. దానికి మాత్రమే నేను కావాలి. దానికోసం ఎందుకంటే నీకేంటో బుద్ధుందా నీకు? ఇవి తేవడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఏంటో కష్టం? పెళ్ళాన్ని సక్రమంగా చూసుకోలేని వెదవి. ఏమన్నావే? ఏం కూసావు? దీనికందరికీ కారణం ఎవరు? నాకు మా నాన్నకి ఏమైనా గొడవ? ఇదంతా నీ వల్లే కదే. ఆ రోజు మీ నాన్న పిల్లగానే తోకరించుకుంటూ వెళ్ళావు. నువ్వు అసలు మా నాన్న గురించి పట్టించుకున్నావా? అందుకే ఆయనకు నువ్వు అంటే ఇష్టం లేదు. నేనెవరో ఇష్టపడి వెళ్ళాను. నీ టార్చర్ తట్టుకోలేకే కదా వెళ్ళాను. అంతా నా తలరాత. నీలాంటి చేతగాని వాడికి పెళ్ళానయ్యాను. కొంచెం కూడా ఇంక తెలియని రాక్షస కుటుంబంలో పడ్డాను. మా కుటుంబం గురించి మాట్లాడతావా? మా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు? నా పట్టుకు నేను కాలేజ్కి వెళ్తూ హాయిగా ఉన్నాను. ఏ రోజైతే నీ మెళ్ళ తాలికెత్తాను ఆ రోజు నుంచి నా మనశ్శాంతి పోయింది. వెళ్ళి ఏ రైలు కింద పడతాను. అప్పుడే మీ అందరికీ నా విలువేంటో తెలుస్తుంది. ఏమండి? ఏంటి? ఉదయం మీ తమ్ముడు ఉమ్మతో గొడవపడి వెళ్ళిన వాడు ఇంతవరకు రాలేదు. మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. రూమ్ లో ఉమ్మ ఏడుస్తుందండి. మీరు వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి అనుకోండి. ఆ సూట్ కేసు డైరీ ఉంది. వాళ్ళ మధ్య గొడవ ఎందుకు వచ్చింటుంది అసలు? ఏంటి అందరూ అదోలా ఉన్నారు? ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఉదయం అనగా వెళ్ళిన బిడ్డ ఇంకా ఇంటికి రాలేదు. అన్నం పెడతావా? బిడ్డ ఏమయ్యాడన్న బాధ లేదా మీకు? ఎందుకు బాధపడాలి? వాడి భార్య ఇక్కడే ఉందిగా, తప్పకుండా వస్తాడు. ఆకలేస్తుంది. ఇలా చూడు, నేను పొద్దున ఎన్ని తిట్లు తిట్టాను. వాడి భార్యని వెనకేసుకొచ్చాడుగా, తనని వదిలిపెట్టనని ముందుకేశాడు. అప్పుడే నాకు అర్థమైంది ఇప్పుడిప్పుడే వాళ్ళు మార్పు వస్తుందని. ఏముంది, కాస్త కోపంగా ఉంటాడు, రావడానికి కొంచెం లేట్ అవుతుందంటే. అన్నం పెట్టు. సరే, ఎప్పుడు బాధపడాలో అప్పుడు ఎవరూ బాధపడలేదు. ఇప్పుడు ఇద్దరు కలిసి బతకబోతుంటే మొహాలు మార్చుకుంటున్నారు. అవును, ఇప్పుడు గుర్తుకొచ్చాడు వాడు.
వాడిని అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దని నాన్న రభస చేశారు. దాంతో వాడి ఇంట్లో వచ్చి వెళ్ళిపోయాడు. నేనేదో మాట్లాడచ్చు కంటే సీరియస్ గా తీసుకున్నాడు వాడు. అత్తయ్య ఏడవకండి. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏడవకు ఏడవకు వచ్చేస్తాడు. అత్తయ్య పెద్దోడు వెళ్ళాడు వెతకడానికి. అత్తయ్య ఏడవకండి ప్లీజ్. వస్తున్న జాడే కనపడడం లేదే. అయ్యో నా బిడ్డ ఏమయ్యాడు? వాడెప్పుడు ఇంత ఆలస్యంగా రాడు. భగవంతుడా నా బిడ్డని కాపాడు. హలో, ఏయ్ వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. ఏంటా పిల్లలుగా చెప్పాలా? పోరా. ఓయ్ సార్, అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళమను. అలాగే సార్, అందరూ వెళ్ళండి. ఏయ్ ఎవరు అక్కడ పడుకుని ఉండేది? మా మాటలు వినిపించడం లేదా? లేవరా. రే చెప్తుంటే పడుకునే ఉన్నావు. చెప్పేది ఇంతసేపటి నుంచి అరుస్తుంటే పెద్ద లాట్లో పడుకుని ఉన్నావు. నువ్వేం చేస్తుంటారా? నేనేం చేస్తా మీకెందుకు సార్? పోలీసు వాళ్ళతో రాంగ్ గా మాట్లాడుతున్నావే. లేవరా. నీలాంటి వాళ్ళని లోపల పడేసి నాకు తగిలిస్తే కానీ బుద్ధి రాదు. ఏంట్రా దుక్కులిస్తున్నావు? పోరా పోరా. నీ పేరేంట్రా? కార్తిక్. ఏం చేస్తుంటావు? ఏం చేస్తున్నావు అడిగి నోరు తెరవంటి. టెర్రరిస్ట్ నువ్వు? బాంబులో ఉన్నాయా ఏంటి? సార్ 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 ఒక్క నిమిషం సార్. నువ్వెవర్రా? వీడి ఫ్రెండ్ అండి సార్. ఫ్రెండ్వా? అవును సార్. ఇది నా కార్డు సార్. నీ పేరేంటి? నా పేరు చలపతి. వీడు నా ఫ్రెండ్ సార్. ఇంట్లో గొడవపడి కోపంతో వచ్చేసారు సార్. వీడి కోసం నేను వెతుకుతున్నాను సార్. నువ్వు వీడు తోడు దొంగలా? అయ్యో కాదు సార్, ఆ కార్డు నేను పనిచేసే కంపెనీ కార్డు సార్. అందులో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి సార్. కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి సార్. ప్లీజ్ సార్ వదిలేయండి సార్. ప్లీజ్ సార్. సరే, ఆ విషయం నోరు తెరిచి చెప్పొచ్చు కదా. పొరపాటు అయిపోయింది. మౌనంగా ఉంటారేంటి? వదిలేయండి సార్. సరే పో పో. థ్యాంక్ యూ సార్. రేయ్ ఏంట్రా ఇదంతా? అసలేంటి నీ సమస్య? నిన్ను ఎక్కడ వెతికేది? వదిలేరా. సరే సరే, ఏం తింటావు? టీ మాత్రం చెప్పు. సరే అన్నా, 2 టీ ఇవ్వు. మామా ఇప్పుడు చెప్పరా, ఏంటి నీ ప్రాబ్లం? ఏం లేదురా. అడుగుతున్నానుగా. విరక్తి పుడుతుందిరా. నా పాటికి ప్రశాంతంగా ఉండేవాడిని. ఎప్పుడైతే నాకు పెళ్ళైందో అప్పటి నుంచి అన్ని సమస్యలే. ఏంటా సమస్యలు? రే నువ్వేగా డబ్బులిచ్చి బుచ్చుకోవడమను. అవును. అక్కడికి వెళ్తే వాళ్ళ నాన్నతో గొడవ, ఇక్కడికి వస్తే ఇంట్లోంచి బయటకు వెళ్ళమని మా నాన్నతో గొడవ. అన్నీ ఓడ్చుకుని ఇంటికి వెళ్తే ముమ్మ కూడా గొడవ పడుతోంది. మనిషి ఎన్నం తట్టుకోగలరా? అందుకే వెక్స్ అయ్యాను. ఇకపై ఎవరు వద్దని నిర్ణయించుకున్నాను. చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఏం చేయాలి వేధవా? చస్తాడంట. తెక్క తెక్కగా మాట్లాడుకో. ఫ్యామిలీ అన్నాక ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటారా? సరే పద ఇంటికి వెళ్దాం. వద్దురా. రా మావా ఇంటికి వెళ్దాం. నా మాట విను. సరే నువ్వు టెన్షన్ లో ఉన్నావు. వద్దురా మావా. ఇప్పుడు నువ్వు టెన్షన్ లో ఉన్నా నేనేం చెప్పినా నీ తలకెక్కదు. మీ ఇంటికి వెళ్ళొద్దు కానీ తిన్నగా మా ఇంటికి వెళ్దాం. సరేనా? పద. లేదా గ్లాసులకి పద వెళ్దాం. పద పద. లోపల రా కలిసి. ఆ మాత్రం మీద కూర్చో. మంజు, ఓ పడుకున్నావా? లేవకు లేవకు. మరే లేదు, మన కార్తీక్ వచ్చాడు. నేను చూసుకుంటానులే, నువ్వు పడుకో. పడుకో పడుకో. మావా ఇదిగోరా, ఈ లుంగి కట్టుకో. వద్దురా మావా. ఏ ఇలాగే అడ్జస్ట్ అవుతాను. సరేలే. మంచినీళ్ళు కావాలంటే అక్కడ ఉన్నాయి. బాత్రూమ్కి వెళ్ళాలంటే అదిగో అక్కడ ఉంది. నీకేం కావాలన్నా సరే నన్ను పిలువు. సరేనా? ఓకే. లైట్ ఆఫ్ చేయనా? ఆఫ్ చేయి. ఓకే. మామా ఇల్లు చిన్నదిరా, కొంచెం అడ్జస్ట్ చేసుకో. హే పర్వాలేదు. ఓకేరా, గుడ్ నైట్ రా. ఓకే గుడ్ నైట్. బాయ్. ఏరా కార్తీక్, నిద్ర బాగా పట్టిందా? పట్టిందా? కాఫీ దాకా బయలుదేరదాం. రారా.
రాత్రి మీ వాళ్ళు ఎవరు నిద్రపోలేదట్రా. నువ్వు నా దగ్గర ఉన్నావని ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళని ఓడించడానికి చెప్పాను అనుకుంటున్నారు. నేను చూస్తే కానీ నమ్మేలా లేరు. త్వరగా బయలుదేరు. మంజుని పిలువ చెప్పేసి వెళ్తాను. మంజుతో ఎప్పుడైనా చెప్పుకోవచ్చురా. ఇంట్లో అందరూ టెన్షన్ గా ఉన్నారు కదా. నువ్వు బయలుదేరు. అంత అర్జెంటే లేదు, పిలవరా. మంజు, కార్తీక్ బయలుదేరుతున్నాడు. నీతో మాట్లాడి చెప్పి వెళ్తాడట. ఇలా వస్తావా? మంజు జాగ్రత్త, మెల్లగా. జాగ్రత్త ఉండు. ఇదిగో. ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నానమ్మా. ఉన్నో వదిన ఎలా ఉంది? బాగుందమ్మా. ఈయనెప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారన్నయ్య. మీరు మా పెళ్లికి వస్తారని మేమిద్దరం ఎంతగానో ఎదురు చూసాం. రాత్రి ఆదమర్చి నిద్రపోయానన్నయ్య. అన్నయ్య వచ్చారని చెప్పుంటే టిఫిన్ చేసి ఉండేదానిగా. రాత్రి మీరు ఏమీ తినలేదటగా. చాలా బాధ కలిగింది. సారీ అన్నయ్య. పర్వాలేదమ్మా. సరే మంజు, వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. నేను కార్తీక్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సరేనండి, అలాగే. రారా. వస్తానమ్మా. అన్నయ్య, వీలు చూసుకుని వదిన ఒకసారి తీసుకురండి. తప్పకుండా. జాగ్రత్త. అలాగే. ఒకసారి వెళ్దామా? ఆపరా. ఏంట్రా? దిగరా. చెప్పరా ఏంటి? అడుగుతున్నాను, తప్పుగా అనుకోకు. ఎప్పుడు మంజు లవ్ చేస్తున్నానని చెప్తూ ఉంటావే. మంజు గురించి నిజం నువ్వు చెప్పలేదు. ఏమని చెప్పనరా. మొదటిసారి తను చూసినప్పుడు నడుముకు పైన చూశాను. ఒక ఎస్టీడీ బూత్ లో వర్క్ చేస్తూ ఉండేది. నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడే తనకి 2 కాళ్ళు లేవని తెలిసింది. అందుకని నేను లవ్ చేసిన అమ్మాయిని వదిలేయగలనా? అలా చేస్తే నేను మనిషిని అవుతానట్రా. చూడు మామ, మనం అనుకున్నవి సాధించాలని ఎన్నెన్నో కలలు కంటూ ఉంటాం. అలా జరిగితే సంతోషం, జరగకపోతే నిరాశ పడకూడదురా. ఎందుకంటే అందులోనూ ఒక సంతోషం ఉంటుంది. మాకు సంబంధించినంత వరకు నేను మంజు చాలా సంతోషంగా ఉన్నారా. కాకపోతే ఏంటంటే మంజుని చూసిన తర్వాత నన్ను పెద్ద త్యాగి అనుకొని తన మీద జాలి చూపించడం ద్వారా నాకు చాలా బాధ కలిగిస్తుంది. అందుకేరా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. ఇంటికి కూడా ఎవరిని పిలవలేదురా, నిన్ను తప్ప. మామా, అదే ఏంటో చెప్పరా. వదిలేరా. నువ్వేం అడగదలుచుకున్నావు నాకు అర్థమైంది మామ. మేమిద్దరం సెక్స్ లో పాల్గొనలేం. అయినా సెక్స్ ఒకటే భార్యాభర్తలు ఇద్దరిని కలిపుంచుతుందని నేను అనుకోవడం లేదురా. దానికి మించి మనసు ఒకటి ఉంది, ప్రేమ ఒకటి ఉంది. ఇవన్నీ అనుభవిస్తే గానీ అర్థం కావురా. చదువుకుంటున్నప్పుడు ఎంతో మంది అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఎలా ఏడిపించేవాడినా నీకే తెలుసు. కానీ నేను నిజం చెప్పాను మామ. మంజుని చేసుకున్న తర్వాత సంతోషంగానూ ఏదో సాధించాలన్న పట్టుదలతోనే ఉన్నాను. మామ ఏమైందిరా? లేదు మామ, ఏం లేదురా. సారీ మామ, నేను ఏదేదో చెప్పి నిన్ను మూడౌట్ చేసినట్టున్నాను. సరైన టైంలో సరైన విషయం చెప్పావురా. మామ ఇప్పుడేరా మనసులోని కల్మషం తొలగిపోయినట్టుంది. ఊరుకో మామ. నువ్వు మనసును అర్థం చేసుకోకుండా నాకు సుఖం దక్కలేదన్న కోపంతో గొడవ పెట్టుకుంటే నువ్వు కొట్టాను రా. తప్పు చేశాను రా. తప్పు చేశాను. ఊరుకో మామ, ఊరుకో. తప్పు చేశానని తెలుసుకున్నావుగా, దాన్ని సరిదిద్దుకోవడం చాలా ఈజీ. ఉమ్మ నీ కోసం ఎదురు చూస్తుంటుంది. వెళ్దాం పద. రా బండికు. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారెడు బుచ్చినయమ్మ, హాయ్, గన్నులో బాగా నమ్మిన. రే కార్తీ, ఎక్కడికి లేవురా? రాత్రంతా నువ్వు రాకపోయేసరికి ఎంత కంగారు పడ్డావో తెలుసా? ఎక్కడికి లేవురా? కాస్త ఊరుకుంటావా? నేను
నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాను? సారీరా, క్షమించు. నాకు ఇంకెవరున్నారు? మిమ్మల్ని నమ్ముకునే కదా మా నాన్నతో గొడవ పెట్టుకుని వచ్చాను. నన్ను వదిలేసిపోతే ఎలా? తప్పేరా, తప్పే. నేను చేసింది కూడా తప్పే. అందుకని నన్ను వదిలేసి పోవచ్చా? ఇప్పుడు నీకు లైఫ్ అంటే ఏమిటో అర్థమైంది. భార్య భర్తలంటే ఎలా ఉండాలో అర్థం చేసుకున్నాడ్రా. నేనున్నంత వరకు నేను వదిలిపెట్టి వెళ్ళను రా. ప్లీజ్.